తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆనంద్ సాయి గారు, ఆర్ట్ డైరెక్టర్. ఆనంద్ సాయి గారు తెలియని తెలుగు ప్రేక్షకుడు అంటూ ఉంటారని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆయన జర్నీ సినిమా ఫ్యామిలీలో పుట్టి సినిమా జర్నీ అయితే కొనసాగించారు. కాకపోతే యాదృష్టికంగా సినిమా ఫీల్డ్లోకి అయితే వచ్చానని ఆనంద్ సాయి గారు చాలాసార్లు చెప్పారు. ఆనంద్ సాయి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ముందుగా శుభాకాంక్షలు అని చెప్పాలి. అలానే ఈరోజు మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు చేసుకున్న బర్త్డేలో ఒక కేటగిరీ అయితే ఈ బర్త్డే ఒకటి స్పెషల్ అని చెప్పుకోవాలి. అవును, తప్పకుండా. ఎందుకంటే ఒక నాయకుడిగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మీ ఫ్రెండ్ అచీవ్మెంట్ని ఎలా చూస్తారు? ఇట్స్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అండి. బికాస్ హిస్ జర్నీ అంత నార్మల్, అంత ఈజీ జర్నీ కాదు. లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉంది అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, డెడికేషన్. ఆ ట్రావెల్లో ఆయన జర్నీలో ఒక ఇంత కష్టపడి, అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, సో ఆయన పొలిటికల్లోకి వచ్చి ఇంత స్ట్రగుల్ చేసుకొని ఇంత అచీవ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఒక కామన్ మ్యాన్గా జరిగే విషయం కాదండి ఆయనకి. ఓకే. సో యాజ్ అ ఫ్రెండ్గా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బికాస్ వీ హ్యావ్ జర్నీ దగ్గర ఒక మోర్ దెన్ 30 years జర్నీ ఉంది ఇద్దరితో. బట్ బర్త్డే అనేటప్పటికీ పర్సనల్గా తీసుకుంటే ఆయన బర్త్డే నార్మల్గా సెలబ్రేట్ చేసుకోరు. సో వీ సెలబ్రేటెడ్ లాంగ్ టైం. అంటే తొలి ప్రేమ టైంలో ఐ థింక్ వీ సెలబ్రేట్. అంటే దట్ డే యూ వాంట్ బి చాలా ప్లెజెంట్గా, ఆయన ఎవరు కలవరు కూడా బేసిక్గా. ఓకే. నాకు తెలిసి మోర్ దెన్ 50 సంవత్సరాలు పైన బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఫ్యాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ చేస్తున్నారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం అనేది దగ్గర నుంచి చూసిన వాళ్ళు మీరు ఒకళ్ళు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారి కంటే కూడా నాకు తెలిసి ఆయన షూటింగ్లో బిజీగా ఉన్నారు చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయింది మీది కదా? ఓకే. ఈ 30 yearsలో ఎన్నిసార్లు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు సార్ మీరు కలిసిన 30 yearsలో? నేను తనతో నేను బర్త్డే ఒక ఫ్యూ టైమ్స్ చేసి ఉంటాండి, ఎక్కువ కూడా చేసుకోవాలి. సో నేను ఆయనతో ఉండడం వల్ల నేను చేసుకోవడం అంటే మాకు పెద్దగా బర్త్డే అంటే విష్ చేసుకోవడం ఇవన్నీ ఎప్పుడు లేదు. సో ఒక ఎట్లా అంటే బేసిక్గా ఒక మూవీ సక్సెస్ అవుతే సెలబ్రేట్ చేసుకోవడము ఇవన్నీ ఎప్పుడు లేదు. ఈ నెవర్ సెలబ్రేట్ చేసుకోరండి. సో తనంటే ఏంటంటే మన ఒక మూవీ మనం చేసిన తర్వాత వీ హ్యావ్ అనదర్ కమిట్మెంట్స్. మన దీంతో మనం సంతోషాన్ని ఇక్కడితో ఆపలేం, మనం చేస్తూ ఉండాలి. వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ అండ్ వీ హ్యావ్ టు డూ స్క్రిప్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఆయన వే ఆఫ్ జర్నీ ఈజ్ టోటలీ డిఫరెంట్ అండి. అంటే ఆయన ఒక ఫ్యూచర్ గురించి ఎట్లా ఉండాలనేది అంటే ముందే ఈల్ ప్లాన్ ఎవ్రీథింగ్. సో బర్త్డే అని తీసుకుంటే ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు బేసిక్గా పార్టీస్కి వెళ్ళరు, బయటికి రారు. మీకు తెలుసు, మీరు 50 మీరు చూస్తున్న ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆయన ఎక్కడ ఉండరు. సో అదొక బ్యూటిఫుల్ క్వాలిటీ. బర్త్డే అంటే నిజంగా చెప్పాలంటే ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ బేస్. ఏ ఈవెంట్లో అయినా ఒక్కసారి ఆయన పేరు చెప్తేనే పీపుల్. సో ఇప్పుడు ఆయన ప్రజల మనిషి కోసం ఇంకా ప్రజలే సెలబ్రేట్ చేస్తారు ఇంకా గ్రాండ్గా. మేబీ షూర్ కళ్యాణ్ గారు సెలబ్రేట్ చేస్తారు అనుకుంటా. మొన్నటి వరకు కూడా ఒక రాజకీయ పొలిటికల్ పార్టీ పెట్టి 10 years జర్నీ స్ట్రగ్లింగ్లో ఉన్నారు, ఫైట్ చేశారు, నిలబడ్డారు. ఆఫ్టర్ విన్నింగ్ తర్వాత ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది? మీరు కలిసారా? విన్నింగ్ తర్వాత ఎలా ఉన్నారు ఆయన దగ్గర నుంచి మీరు చూసారా? విన్నింగ్ ముందు విన్నింగ్ తర్వాత సేమ్ కూల్ అయ్యారా? లేకపోతే కూల్ అంటే ఆయన విన్నింగ్ ముందు అగ్రెసివ్గా ఉన్నారు బాగా? అవునండి, ఆయన అదే చెప్తున్నానండి. ఆయన నాకు ఇంకా ఉంది జర్నీ. ఇది జస్ట్ ఒక బేసిక్ స్టెప్ అంతే. ఒక ఈ పొజిషన్ని నేను కరెక్ట్గా హ్యాండిల్ చేసుకుని వెళ్ళాలి, దాన్ని స్టడీ చేయాలి, అన్ని సబ్జెక్ట్స్ మీద. ఈజ్ ఆల్వేస్ ఇన్ బుక్ నాలెడ్జ్ ఎక్కువగా. సో ఆయన పదవి స్వీకారం చేసిన తర్వాత నేను అక్కడే ఉన్నాను, ఆయనతో కలిసినప్పుడు ఏ డిఫరెన్స్ ఏం కనపడదు. నార్మల్గానే ఫ్రెండ్స్లా మాట్లాడుతుంటాం. సో అది ఇవాళ నాకు పొజిషన్ వచ్చింది ఇట్లా అది ఎప్పుడూ లేదు ఆయనకి. ఈజ్ వెరీ స్టిల్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇంకొకటిసారి మనకి అఫ్కోర్స్ రాజకీయంగా ఆయన చాలా 11 సంవత్సరాలు అనుకుంటా పార్టీ పెట్టిన తర్వాత. ఇప్పుడు ప్రజెంట్గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, అన్నిటిపైన అవగాహన పెంచుకుంటున్నారు, రివ్యూ మీటింగ్లు అని చెప్పేసి ఇప్పుడు బిజీగా కనపడుతున్నారు. దానికంటే ముందు స్ట్రగ్లింగ్ టైంలో ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? ఎందుకంటే
2 చోట్ల ఓడిపోవటము, దాని తర్వాత చాలామంది చాలా కామెంట్ చేస్తుంటారు, ఇవన్నీ పర్సనల్గా తీసుకుంటారా లేదా అనేది ఆయన కొన్ని మీటింగ్లో చెప్పారు. ఆ టైంలో ఏమైనా డిస్కషన్ జరిగేవి, మీతో ఏమైనా డిస్కషన్ జరిగేవి? పొలిటికల్గా వచ్చానా, లేదు, నేను ఇరక్కపోయానా అన్నట్టు? నేను ఎప్పుడు పొలిటికల్లో, మేము ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నేను డిస్కషన్ రాదు. డిస్కషన్ ఎప్పుడు బేసిక్గా నేను ఆయన పొలిటికల్ జర్నీలో నేను లేదండి. బికాస్ ఎందుకంటే ఫ్రెండ్స్గా కూర్చొని ఆయన మేబీ ఎలక్షన్ స్టేజ్ ఫంక్షన్ అయిన తర్వాత వచ్చి అప్పుడు క్యాజువల్గా మాట్లాడడం తప్ప ఆయన ఎప్పుడు నాతో పొలిటికల్ ఇంతవరకు మాట్లాడలేదు. గ్రేట్. సో నేను కూడా దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేయను. నేను ఒక యాదాద్రి టెంపుల్ నేను వర్క్ చేసేటప్పుడు కూడా తను నాకు 2-3 సార్లు బాగా చేయాలి, యూ హ్యావ్ టు లాట్ ఆఫ్ నీకు ఛాలెంజ్ ఇది, ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, సో యూ హ్యావ్ టు వర్క్ డెడికేషన్గా, యూ హ్యావ్ టు ఫోకస్. సో ఆ రకంగా మాకు ఉంటుంది తప్ప దట్ జర్నీ ఈజ్ టోటలీ, తన పార్ట్ ఆఫ్ జర్నీ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఆయనలో ఉన్న పెయిన్ ఏమున్నా కూడా ఆయన ఎవరికి చెప్పరు, ఆయనలోనే ఉంటుంది. ఆయన ఎవరితో కూడా షేర్ చేయరు. అంటే అండ్ ఆయనకి వేరే గాసిప్స్ కూడా డిస్కస్ చేయరు. అంటే ఫ్రెండ్స్ అంటే కాస్త ఒక డల్ మూడ్లో ఉన్నా కానీ, డిప్రెషన్లో ఉన్నా కానీ ఒకళ్ళొకళ్ళు మోటివేట్ చేసుకుంటారు. పొలిటికల్ తీసేయండి, మీరు అది తీసుకుంటే పొలిటికల్ తీసుకుని ఎవ్రీబడి నోస్ దట్ ఇట్లా ఉంటుందనే తెలుసు. సో అది అపార్ట్ ఫ్రమ్ మాకేంటంటే సక్సెస్ అండ్ ఫెయిలియర్ గురించి మూవీస్ తీసుకుంటే మనం కష్టపడ్డాం, మనం ఎఫర్ట్ చేసాం అంతే. నేను జస్టిఫికేషన్గా నేను ఏమనుకున్నా నేను చేశాను. నేను నమ్ముతాను డైరెక్టర్స్ని, సో వాళ్ళకి నేను ఫ్రీడమ్ ఇస్తాను. ఆ మూవీలో కొంత మేకింగ్లో సరే కొన్ని దాంట్లో సార్ కాంట్రిబ్యూషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే బిగినింగ్ వన్ స్టోరీ ఫ్రీజ్ అయిపోతే ఇంకా సార్ వెళ్ళిపోతారు, ఇంకా దాని మీద చేంజెస్ ఉండవు. బట్ ఏంటంటే ఆయన వీళ్ళు మూవ్ ట్రస్ట్ డైరెక్టర్ మీద ఉంటుంది. సో కొన్ని మనకి సక్సెస్ ఉంటుంది, కొన్ని సమ్టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని రిజల్ట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ కదా మీరు, యూజువల్లీ ఏమని పిలుచుకుంటారు మీ ఇద్దరు ఫ్రెండ్స్? ఐ కాల్ వే అంటే ఫ్రెండ్స్లో పిలుచుకునేది వేరే, బట్ ఆల్వేస్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. మన ఎంత పొజిషన్ ఉన్నా కూడా, అవును బిగినింగ్ స్టేజ్ నుంచి ఉన్నారు కదా కాబట్టి మా ఇద్దరిలోనే వేరే. బట్ వీ కేమ్ బయటకు వస్తే వీ విల్ లాట్ ఆఫ్ యూనో ఐ ప్రౌడ్లీ ఐ కెన్ సీ తన యాక్టివిటీస్, తన కాన్ఫరెన్స్లో మీటింగ్స్ అని చూసేటప్పుడు నాకు ఐ ఫీల్ ఇట్స్ రియల్లీ ఒక డ్రీమ్లా ఉంటుంది. కళ్యాణ్ గారి బర్త్డేకి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు, గబ్బర్ సింగ్. రిలీజ్కి కూడా ఈ రకమైన క్రేజ్ ఉంది ఇంకా. సార్ ఆయన మోర్ దెన్ యాక్టర్స్, మోర్ దెన్ ఇన్ టు ద పబ్లిక్ అండి. ఆ సినిమాకి మీరు కూడా పనిచేశారు కదా? లేదు, నేను చేయలేదు. గబ్బర్ సింగ్ చేయలేదా? నేను చేయలేదు. నేను ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అంతా నేను టెంపుల్స్, చిన్న జయస్వామి ప్రాజెక్టు టెంపుల్స్లో ఉన్నా. అప్పుడు నేను కొంతవరకు సినిమాలు స్టాప్ చేశాను బికాస్ ఆఫ్ టెంపుల్స్. బట్ ఇట్స్ అదే అంటాం కదండి, ఆయనకి ఇట్స్ అ గాడ్ గిఫ్టెడ్ పర్సన్ అండి, అండ్ వెరీ స్పిరిచువల్ పర్సన్. లాట్ ఆఫ్ అంటే మీ ఇద్దరు టెంపుల్స్కి అంతా ట్రావెల్ చేస్తున్నాం చైల్డ్హుడ్లో. సో ఐ కెన్ సీ, అందుకే ఇప్పుడు మీరు చూస్తే ఆయన సినిమా వస్తున్నా కూడా ఆయన కనిపిస్తే చాలు అనే స్క్రీన్లోనే ఆ క్రేజ్ ఎందుకు వచ్చిందంటే ఈజ్ అ గిఫ్టెడ్ అంతే చెప్పాను నేను. తన హార్డ్ వర్క్ అండ్ ఫాలోవర్స్ కూడా చాలామంది కళ్యాణ్ ఎందుకు ఫాలో అవుతారంటే బేసిక్గా ఆయన డిసిప్లిన్ అండ్ డెడికేషన్. ఒకసారి మనం ఫెయిల్యూర్ అయినా కూడా ఐ విల్ కమ్ బ్యాక్. ఈవెన్ దో మూవీస్ అయినా సరే, మీకు ఆఫ్టర్ కొన్ని సినిమాలు బాగా రిజల్ట్ లేకపోయినా కూడా గబ్బర్ సింగ్ మళ్ళీ టుక్ ఇన్ టు ద బిగ్ స్టాండర్డ్. సో అది దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఈవెన్ యూ కెన్ సీ పొలిటికల్ అయినా సరే, మూవీ అయినా సరే. మీ ఇద్దరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు టెంపుల్స్, స్పిరిచువల్ అన్నారు. ఏంటి ఆ చిన్నప్పుడు స్పిరిచువల్ అనేది ఎవరికి మీకు ఇన్స్పైర్ చేశారు? మీరు కళ్యాణ్ గారిని ఇన్స్పైర్ చేశారా, కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారా? చిన్న ఏజ్లో స్పిరిచువల్ అంటే చెన్నైలో ఏంటంటే మాకు సరౌండింగ్ మోర్ ఇంటూ టెంపుల్స్. చెన్నైలో ఎక్కడ చూస్తే టెంపుల్స్ ఉంటాయి. ఒక కాలనీ తీసుకుంటే ఆ కార్నర్లో ఒక వినాయకుడు టెంపుల్ ఉంటుంది. ఎనీ స్ట్రీట్ దర్ వన్ టెంపుల్. అండ్ ఆ టైంలో ఎక్కువగా మేము మూవీస్కి అంతా వెళ్ళకుండా టెంపుల్స్కి అంటే తనకి కొంచెం డివైన్ టచ్ ఉంది, నాకు ఉండేది ఇద్దరికి. సో మా ఇద్దరికి అది కలిసింది, ప్రతి విషయం మా ఇద్దరికి కలిసింది. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకపోతే అది జరుగుతుంది. సో తనకి కోసం నేను ఇంట్రెస్ట్ తీసుకోవాలి, బట్ ఇద్దరిది కలిసింది ఇప్పుడు. సో
అంటే ఆ టెంపుల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన స్వామి యోగానంద గురించి, మహాశ్రేయ బాబాజీ గురించి, తర్వాత హిమాలయన్ మాస్టర్స్ తిరువణామలై రమణ మహర్షి గురించి, ఇట్లా ఆయన స్టడీ చేయడము, ఆ టెంపుల్స్కి వెళ్ళడము, ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ చేయడం, సో మెడిటేషన్ స్పిరిచువల్గా యోగా చేయడం, ఇవన్నీ ఆయనకి అదేంటే ఈజ్ గాడ్ గిఫ్టెడ్ పర్సన్ అండి. వెరీ స్ట్రాంగ్, ఎంత ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఈ కెన్ బి స్టాండ్ అవుట్ అవుతాడు ఆయన ఆ విషయాల్లో. ఇప్పుడు కూడా రీసెంట్గా మేము ఇద్దరు తిరుపతికి వెళ్ళినా కూడా తనకి పొంటికల్కి వెళ్తే నువ్వు వెళ్ళి టెంపుల్స్కి అంతా చూసిరా అని చెప్పి దెన్ ఐ వెంట్ టు తిరుపతి, కాళహస్తి, పద్మావతి టెంపుల్ అన్నిటికి వెళ్ళి వచ్చాను. ఈ నోస్ అబౌట్ ఇది. సో నేను మీటింగ్కి వెళ్తున్నాను, యూ ట్రావెల్, సో దట్ యూ విల్ గివ్ యూ దట్ స్పేస్. అండ్ నాకేంటి ఇష్టం తను 100% తను తెలుసు. అందుకు ఏ స్టేజ్లో సార్ మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది? చెప్పాలంటే 10th 9th ఆ రేంజ్లో. ఓకే. సో బట్ ఈజ్ మోర్ ఇన్ టు టెక్నికలీ బాగా దట్స్ అప్పుడే రోబోటిక్ ఇట్లాంటివన్నీ చేసేవాడు ఆయన, చేసేవాడు ఇట్లాంటివన్నీ. సో యూ ట్రై లాట్ ఆఫ్ థింగ్స్, మోర్ ఇన్ టు బుక్స్. నేను చాలాసార్లు మేము ఎక్కువగా ఇంట్లో ఉంటే లైబ్రరీలో ఉండడం చాలాసార్లు. అక్కడ ల్యాండ్ మార్క్ ఎకింబోధమ్స్ అని ఉండేది చెన్నైలో. ఓకే. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఓకే. సో ఆయన 3-4 hours 5 hours అక్కడే స్పెండ్ చేస్తారు. తర్వాత ఓల్డ్ సాంగ్స్, ఘంటసాల గారి సాంగ్స్ ఇప్పుడు అవే వింటారు. ఓల్డ్ కిషోర్ కుమార్, ఇట్లా మహమ్మద్ రఫీ, ఇట్లాంటివన్నీ ఓల్డ్ క్లాసిక్ అని తను బాగా కలెక్షన్స్. అండ్ బుక్స్ అప్పుడు ఇంత స్మాల్ బుక్స్ వచ్చేది, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చిన్న చిన్నవి. అవును, కొన్ని ఉంటాయి. నాకు తెలుగు అంత తొలిసి దళం అనేది ఉంటుంది. సో అట్లాంటివన్నీ బుక్స్ చాలా ఉంటాయి, ఇంత వచ్చేవి. అవి రెంటల్కి వచ్చేవి. సో అవి నేను తీసుకొచ్చాను. సో చదువుతూనే ఉంటారు ఆయన. అందువల్ల ఆయనకి ఏంటంటే బయట ప్రపంచం అనేది ఆయనకి తెలియదు. మూవీ చేసేటప్పుడు కూడా తనకి చాలా అంటే కొత్తగా ఉండేది. అయ్యో బయటకు వచ్చేయడానికి కూడా ఆయన కొంచెం సిగ్గుపడేవారు. ఆ షై ఉండేది మూవీకి వచ్చేయాలంటే. ఎందుకు వాళ్ళ బ్రదర్ చిరంజీవి గారి షూటింగ్ కనుక వెళ్ళేవాళ్ళు కదా, మీరు చూసేవాళ్ళు కదా లొకేషన్ పెద్దగా. ఓకే, అదే అంటున్నా కానీ అందుకే ఇవాళ మీరు చూస్తే ఆయన ఒక డిఫరెంట్, ఆయన ఒక స్టైల్ అయినా సరే ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. తను ప్రాక్టికల్గా తను చెప్పేసుకుంటాడు, నాకు ఇంతే వచ్చు, నాకు ఇదే వచ్చు. బట్ ఈ మేడ్ ఇట్ ఈజ్ ఓన్ స్టైల్. మేము తొలి ప్రేమ చేసేటప్పుడు కరుణాకరంతో కూర్చొని నాకు ఇట్లా ఉండాలి, నేను చాలా సింపుల్గా ఉండాలి, నాకు సినిమా యాక్టర్ అని తప్ప చెప్పిన తర్వాత నాకు ఇట్లాగే సాంగ్స్ ఉండాలి, ఇట్లా ఉండవు, అది వద్దు. నాకు ఒక సింపుల్గా అందరూ ఫ్రెండ్స్లో కలిసిపోయినట్టు ఉండాలి నా క్యారెక్టర్. సో ఆయన మైండ్ సెట్లే అది. ఆయన కలర్ ప్లేస్ అని ఒకటి ఉండేది షర్ట్. సో అప్పుడు ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్, బట్ నాకు తెలిసి ఆయన దగ్గర ఖుషి వరకు అదే వేసుకునేవారు. ఇప్పుడు కూడా ఆయనకి ఈ బ్రాండ్ ఇవన్నీ ఎప్పుడు లేదు, ఉన్నా వేసుకొని వెళ్ళిపోతాం. సో ఎక్స్పెన్సివ్గా వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి ఎప్పుడు లేదు ఆయనకి. ఓకే. సో ఆయన ప్రాక్టికల్ లైఫ్లో ఎట్లా ఉంటారో అదే సినిమాలోనే ఉంటుంది ఆయనకి. మీ జర్నీ ఏంటి సార్? మీరు ఆల్రెడీ మీ ఫాదర్ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో వెల్ నోన్ ఆర్ట్ డైరెక్టర్. అవును. దాని తర్వాత మీరు యాదృచ్ఛికంగా సినిమాకి వచ్చాయని చెప్తుంటారు. మీకు సినిమాల్లో రంగానికి రావడానికి ఇంట్రెస్ట్ ఉండేది కదా? లేదు నాకు. అంటే నేను బిజినెస్ చేద్దామని నాకు ఉండేది. సో అప్పుడు నేను బిజినెస్ చేయాలని కొన్ని ఇంజెక్షన్ మోల్డింగ్ అని చెప్పి పెట్టాను. నాకు ట్రైనింగ్కి వెళ్ళేవాడిని. ఓకే. సో నాకు ఇప్పుడు కళ్యాణ్ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఆయన కరెక్ట్గా ప్రాక్టీస్ చేయడము. సో ఆయన ప్రిపరేషన్లో ఉన్నారు ఆయన. సో ఫిలింలో రావాలని ఒక ప్రిపరేషన్ అనేది చెప్పిన తర్వాత ప్రిపరేషన్లో ఉన్నారు. నేను బయట అప్పటికే నేను మార్కెటింగ్లో సిటీ బ్యాంక్ కార్డు దాంట్లో మార్కెటింగ్లో ఉన్నా బిఫోర్ గోయింగ్ టు ద బిజినెస్, అంటే ముందే అట్లా చేసాను. సో ఫాదర్ కూడా ఎప్పుడు ఆయన స్ట్రగుల్ చేసి వచ్చారు. ఒక 700 మూవీస్ దాకా చేశారు ఆయన. స్ట్రగుల్ చేసి అచీవ్ చేశారు. సో ఆయనకి ఏంటంటే పిల్లలు కూడా ఎందుకు మనం పడిన స్ట్రగుల్ ఎందుకు అనేది ప్రతి ఫిలిం ఇండస్ట్రీలో పేరెంట్స్కి ఉంటుందండి. టెక్నీషియన్స్గా అంటే సక్సెస్ఫుల్ అవ్వడం రేటింగ్ ఇస్ వెరీ తక్కువ. ఆ స్టేజ్ ఫాదర్ స్టేజ్ రావడం చాలా కష్టం. సో ఫాదర్కి ఏంటంటే ఎందుకు ఇవన్నీ అనేది ఉండేది అప్పుడు. బట్ కళ్యాణ్ గారు వచ్చి
సినిమా వచ్చిన తర్వాత సార్ కళ్యాణ్ గారు వెళ్ళి ఫస్ట్ సినిమా చేసేటప్పుడు నేను తనతో ఉన్నా. అంటే వైజాగ్లో షూటు, ఇక్కడ హైదరాబాద్లో అంతా తోడు జస్ట్ ఫ్రెండ్లీగా వెళ్ళి అక్కడ ఇక్కడ షూట్కి వెళ్ళి వచ్చేసేవాడిని. ఓకే కొంచెంసేపు సార్తో ఉండొచ్చాను. అట్లా స్టార్ట్ అయింది. అంటే నేను ఎక్కువ రోజులు ఉండేవాడిని కాదు, వచ్చేసి మళ్ళీ చెన్నైకి వచ్చేవాడిని. తర్వాత ఆయన నువ్వు కూడా గోకులం సీత అనేటప్పటికీ యాక్చువల్గా దాంట్లో నేను పార్ట్ ఆఫ్ వర్క్ చేశాను. సో నేను వెళ్తున్నప్పుడు కళ్యాణ్ అన్నారు, నువ్వు వై కాంట్ యూ వర్క్ చేయొచ్చు కదా అంటే, ఆ టైంలో కళ్యాణ్ గారు వెళ్ళి ఫస్ట్ మా ఫాదర్ దగ్గరికి వచ్చి అడిగారు, ఇట్లా మీ అబ్బాయికి ఆ డైరెక్షన్ అంటే ఫాదర్ వద్దన్నారు. తనకి ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు, మీరు ఎందుకు పెట్టుకుంటారు అని అంటే, లేదు నేను డ్రాయింగ్స్ చేస్తుంటా, అవి చూశారు కళ్యాణ్ గారు. నన్ను లేదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నన్ను నమ్మండి, మీరేం భయపడక్కర్లేదు అని చెప్పి తను వెళ్ళి మాట్లాడొచ్చారు. సో కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు ఫాదర్ గారు ఓకే నువ్వు చేయండి అంటే, అప్పుడు సుస్వాగతం అప్పుడు అంటప్పుడు నేను చేయను అన్నాను. ఎందుకంటే నాకు కొంచెం ప్రాక్టీస్ రావాలి, చెయ్యాలనుకున్నప్పుడు కొంచెం నాకు కాన్ఫిడెన్స్ రావాలని చెప్పి సుస్వాగతంలో నేను కళ్యాణ్ గారితో ఉండేవాడిని. తొలిపోయి వచ్చినప్పుడు కొంచెం ఫుల్ ఫ్లెజ్డ్గా నాకు ఒక ఐడియా, అంటే కళ్యాణ్ గారు అప్పుడు నాకు కొన్ని బుక్స్ కూడా చెప్పేవారు, ఇది చూడు అది చూడు, వి వాచ్ హాలీవుడ్ మూవీస్ అవన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు రెగ్యులర్ మూవీస్ చూస్తాం. ఓకే ఎల్సీడీ వచ్చేది పెద్దది ఉంటుంది, అవి తీసుకొచ్చేవాళ్ళం. సో అవి చూస్తూ దెన్ తొలిపేమ స్టార్ట్ అయ్యేటప్పుడు సో నాకు రెస్పాన్సిబిలిటీ బాగా చేయాలి, మళ్ళీ ఫాదర్ అప్సెట్ అవ్వకూడదు. సో ఎందుకు అంటే తెలంగాణ నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాతో నువ్వు ఉండాలంటే నీకు ప్రొఫెషన్ ఉండాలి అని చెప్పి తను తీసుకొచ్చారు. నువ్వు అక్కడ ఉండిపోతే నేను ఎక్కడ ఉండిపోతే మనం కలవం, మళ్ళీ విల్ గెట్ ఏ గ్యాప్ అని ఆయన ఐడియా చేసి నాకు దీని గురించి కళ్యాణ్ గారు ఒక ప్లాన్ ఉందని నాకు అసలు తెలియదు. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను అంటే ఎంత ఇంపార్టెన్స్ ఒక ఫ్రెండ్కి ఇస్తారని మీరు చూడాలి. సి తనతో జర్నీ చేశాను. తర్వాత ఇప్పుడు ఈజ్ బికమ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఈ ఫీల్స్ ఆనంద్ యూ బీ విత్ మీ, నాకేం ఉండదు. నేను బేసికలీ ఐ హ్యావ్ మోర్ మై వర్క్ నాది ఉంటుంటుంది. సో ఆయనతో ఉన్నప్పుడు ఆ షేరింగ్ దిస్ టైం, సో ఆ రకంగా ఆయన ఫ్రెండ్స్ని వదులుకోడు ఆయన ఇవి అసలు. సో అండ్ ఫ్రెండ్స్ కూడా యూ విల్ మోటివేట్. నేను ఒక సినిమా ఇస్తున్నాను, అక్కడి నుంచి నువ్వు డెవలప్ చేసుకోవాలి, యూ హ్యావ్ టు ట్రై టు బీ, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ఆ ఫ్రీడమ్ నాకు ఉండేది. సో నేను అందువల్ల కళ్యాణ్ గారితో ఒక 4-5 మూవీస్ చేసే వరకు నేను బయట సినిమాలు ఇప్పుడు చేయలేదు. తర్వాత మళ్ళీ చేశాను అనుకోండి. ఓకే. బట్ ఆ టైంలో చేసేటప్పుడు అంతా కొంచెం ఆఫ్టర్ లర్నింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండేది. అండ్ తొలిపేమ తర్వాత మీకు తెలుసు, తర్వాత విప్లర్ ఓకే ఆనంద్ సాయి సెటిలింగ్ బాగానే చేస్తున్నాడు, ఓకే విల్ గివ్ మూవీ, అట్లాగే స్టార్ట్ అయింది. దట్ ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు కళ్యాణ్ గారికి. టుడే ఐఎమ్ సిట్టింగ్ దిస్ పొజిషన్ ఈజ్ తను ఇవ్వడమే. ఐ కాన్ సే మా ఫాదర్, నో నథింగ్, ఐ కెన్ ఫ్రాంక్లీ. సో ఆ పొజిషన్ ఆయన ఇచ్చారు. సో ఐఎమ్ గ్రాటిట్యూడ్ ఫర్ మై లైఫ్ టైం. బట్ దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. దాన్ని ఏంటంటే మనం ఒక ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఎవరైనా సరే కలిసి, ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చెన్నైలో, చదువుకునే వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు కొంతవరకే ఉంటారండి. తర్వాత వాళ్ళకి మ్యారేజెస్ అయిపోతే వాళ్ళు దాంట్లో వెళ్ళిపోతారు. మళ్ళీ మనం ఎప్పుడైనా కలవాలంటే వాళ్ళు అవైలబిలిటీ ఉంటారు. ఆ బాండింగ్ చాలా తక్కువ అయిపోతుంది. రియల్గా ఒక ఫ్రెండ్తో 10 మంది ఫ్రెండ్కి ఉంటే ఒక ఫ్రెండ్తో ఉంటే చాలు అనిపించింది నాకు. సో అందుకే నాకు ఇప్పుడు ఆయన తప్ప నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎప్పుడు లేరు. మీకు ఆ రోజుల్లో మీరు ఫ్రెండ్షిప్ 9th 10th అన్నారు కదా, అప్పుడు ఎవరు సార్ మీ ఇద్దరైనా ఫ్రెండ్స్? మీకు గ్యాంగ్ ఉండేదా? లేదు, గ్యాంగ్ బంకులు కొట్టడం, స్కూల్ క్లాసులు బంకులు కొట్టడాలు. ఆయన నెల్లూరు నుంచి వచ్చారు, బట్ వీఆర్ నాట్ స్టడీడ్ బోత్ ఇన్ వన్, వి డిఫరెంట్. బట్ ఏంటంటే కళ్యాణ్ గారికి ఏంటంటే బాగా ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో. సో తన బయటికి అస్సలు రాడు. సురేఖ గారు పంపించరు, చిరంజీవి గారికి రెస్పాన్సిబిలిటీ. అవును, ఎందుకంటే బయటికి వెళ్తే చెన్నై కొత్త, తర్వాత నేను వచ్చింది నేను ఎక్కువగా కళ్యాణ్ గారి ఇంట్లోనే అంటే నైట్ స్టే చేసేవాడిని. నా మీద నమ్మకం వచ్చిన తర్వాత నాతో బయటికి పంపించారు. అప్పటి వరకు అప్పుడు మీరు కళ్యాణ్ గారు బయట తీసుకెళ్ళాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి సురేఖ గారి దగ్గర. తీసుకున్న తర్వాత అట్లాగా అలవాటు అయింది. ఓకే. ఇప్పటి వరకు తను సరే ఓకే, ఎందుకంటే మీ ఇద్దరు
ఎక్కడైనా బయటకు వెళ్ళిపోతే కొంచెం లేట్ అవుతే ప్రొడక్షన్ అప్పుడు సెల్ ఫోన్ లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ప్రొడక్షన్ మేనేజర్స్ ఫాలో చేస్తారు. సో అట్లా ఉండేది. సో అందువల్ల తను అసలు తర్వాత మళ్ళీ కొంచెం వచ్చిన తర్వాత మీ ఇద్దరు మూవీకి తలపతి రోజా అట్లా కొన్ని మూవీస్కి థియేటర్కి వెళ్ళామంటాం. వెరీ సింపుల్. అంటే ఆయనకి కొత్త ఎక్స్పీరియన్స్ అంతా నేను బస్సులో తీసుకెళ్ళేవాను, బైక్లో వెళ్ళేవాళ్ళం. సో ఇవన్నీ అంటే వీ నెవర్ ప్రిడిక్ట్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది. వీ ఎంజాయ్ దట్ బ్యూటిఫుల్ టైం. ఇవాళ మనం మాట్లాడుకోవాలంటే మాకు రోజు కూర్చొని మాట్లాడుకోవచ్చు అంత ఉంటుంది. దట్ బ్యూటిఫుల్ దట్ బ్యూటిఫుల్ షేర్ అండ్ బాండింగ్. సూపర్ అండి. అయితే మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి ఇది. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీరు ఆర్ట్ డైరెక్టర్గా సెట్ అయిన తర్వాత సుమారుగా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ మొత్తం మీరు స్పిరిచువల్గా? అది మళ్ళీ టెంపుల్కి వెళ్ళేలోపు 50 పైన చేసి ఉంటానండి. బాగా పేరు చేసిన సినిమాలు అంటే ఏం చెప్తారు సార్ మీరు? నేను అదే చెప్తానండి, నేను సినిమా అనేది ఎప్పుడు పేరు కోసం పనిచేయలేదు. ఫస్ట్ వన్ థింగ్, ఆఫ్ కోర్స్ నేను వద్దనుకున్నా నచ్చింది పేరు. అది మనం కష్టపడితే వచ్చేదే. అంటే నేనంటే ప్రతి సినిమాలకి నాకు డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. నేను రాజమౌళి గారితో 3 సినిమాలు చేశాను. అవును, ఏమో దొంగ ఏమని. సో చేసేటప్పుడంతా ఇంకా సార్ సాయి అండ్ సింహాద్రి 3 బ్లాక్ బస్టర్లు కదా. సో నేను అప్పుడు చేసేటప్పుడు ఏంటంటే నాకు ఎక్కువ సినిమాలు చేసేవాడిని కాదు. ఎందుకంటే నేను చాలా తక్కువ చేశాను. అంటే ఒకే కళ్యాణ్ గారితో సినిమా చేసేటప్పుడు అదొక 5 months 6 months అయ్యేది. తర్వాత ఇంకో. సో నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నేను ఎంజాయ్ చేసేవాడిని. సినిమాలే మనం పెట్టుకొని డబ్బులు సంపాదించాలని సినిమాలు ఒప్పుకోకుండా మోర్ ఐ వాంట్ టు స్పెండ్ మంచి టైం కళ్యాణ్ గారితో, క్వాలిటీ ఆఫ్ టైం నేను కళ్యాణ్ గారితో స్పెండ్ చేయడము, షూట్కి వెళ్ళడం అట్లా ఉంటుంది మాకు. సో ఆ రకంగా ఉంది తప్ప ఎక్కువ సినిమాలు చేసేయాలి, మళ్ళీ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తే మనం జస్టిఫై చేయలేం కొన్ని సినిమాలు. అంటే నాకు ఒకసారి ఒక పీరియడ్ ఆఫ్ టైం అది అనిపించింది నాకు. తర్వాత నేను స్టాప్ చేయాలి. ఒకప్పుడు నేను స్టాలిన్ ఒక పక్క చేస్తున్నాను, మళ్ళీ ఒక పక్క రాజమౌళి గారి సినిమా చేస్తున్నాను, ఒక పక్క నాగార్జున సినిమా, ఇట్లా ఒక తారక్, ఇట్లాగే ఒక 5-6 అనుకున్నా. న్యూస్ బాగుంది వినడానికి, బట్ ఏంటంటే నేను ఒక ఇద్దరికే జస్టిఫై చేసిన తప్ప మిగతా నేను జస్టిఫై చేయలేకపోయాను. బికాస్ ఏంటంటే మన టైంకి సెట్గా ఉండవు మిగతా వాళ్ళకి. సో అప్పుడు అర్థమైంది ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పి నేను తగ్గించేసుకున్నా. తగ్గించుకొని లాస్ట్కి ఎవడు సినిమా చేసేటప్పుడు నాకు అనిపించింది, సరే మనం అనుకోలేదు, మనం ఒక ఆర్ట్ డైరెక్టర్ అయ్యాం, మనం ఏ ప్లాన్ చేయలేదైంది. సో అక్కడి నుంచి ఇంకొక చేంజ్ ఉండాలనుకున్నాను. ఆ టైంకి నాకు జిఆ స్వామి గారు కలవడం, ఆయన నన్ను ఆ ప్రాజెక్ట్లో పిలవడం. సో అట్లాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పిలిస్తే అప్పుడు సినిమా చేద్దామా ఇది చేద్దామా అని ఒక డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే అది స్పిరిచువల్ జర్నీ. ఆ ప్రాజెక్ట్ చేయాలంటే మనం ఒక పక్క షూటింగ్ చేసుకుంటూ ఒక పక్క సినిమా సెట్లాగా కాదు అది. దాన్ని ఆ సబ్జెక్ట్ చదవాలి, దాని మీద ఫాలోఅప్ చేయాలి. మళ్ళీ నాకు ఏదైనా కొత్తగా తీసుకుంటే దాని మీద స్టడీ చేసి దాని మీద వర్క్ చేస్తాను. సో నేను ఏంటంటే దాని మీద డెడికేట్ చేయాలంటే మినిమం 2-3 years డెడికేట్ చేయాలని. సో అప్పుడు డిసైడ్ చేశాను ఇంకా సినిమాలు వద్దు అని, వదిలేద్దామని. ఎందుకంటే మనం అంటే అడ్వైస్ చేసేది చాలామంది, మీరు లాస్ట్ 15 years సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇంత కొంచెం గ్రోన్ అయ్యారు, అంత ఈజీగా సినిమా ఇండస్ట్రీ ఎవరు వదలరు. పీక్ టైంలో ఎవరు వదలరు. అంటే సక్సెస్ లేకపోతే వదిలేయడం అదొకటమే. అట్లా అంటే నేను అన్నాను, ఇట్స్ రొటీన్ అయిపోతుంది నాకు. ఒకే సాంగ్ సెట్ వేస్తాను, ఒకే ఫైట్ సెట్ ఉంటుంది, మనం కష్టపడి సెట్ వేస్తాం, మన ఎండ్ ఆఫ్ ది డే మన ముందే అన్ని డిస్మెంటల్ అయిపోతుంది. నాకు ఈ చిన్నప్పటి నుంచి టెంపుల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు దాని మీద మనం ఎందుకు దాని మీద వర్క్ చేయకూడదు అనేది ఆ ప్యాషన్తో నేను స్టార్ట్ చేశాను. సో తర్వాత మీకు తెలుసు ఆ జర్నీ అట్లాగా గవర్నమెంట్ మరి పిలవడం, వాళ్ళతో చేయడం. స్వామివారితో ఏంటంటే నేను ఫిలింలో ఉన్నప్పుడే నాకు ఫస్ట్ టైం ఏంటంటే ఒక వెడ్డింగ్ ఈవెంట్ బెదనియా చేయమన్నారు, బెదనియా డాక్టర్కి, సుష్మిత వెడ్డింగ్. అప్పుడు ఏంటంటే స్టేజ్ చేసి ఐటెక్స్లో చేద్దాం ప్లాన్ చేసాం. అప్పుడు నేను స్టాలిన్ సినిమా చేస్తున్నాను. సో అన్నీ అడిగారు, ఆనంద్ సాయి ఒక స్టేజ్ డిజైన్ చేయి అది ఇది అంటే, నాకు అది కూడా నా లైఫ్లో బ్యూటీ ఏంటంటే అది నాకు ఫస్ట్ టైం. పెద్దనే నాకు సినిమా ఎంట్రీ ఇచ్చారు, కళ్యాణ్ గారు నాకు సినిమా ఎంట్రీ ఇచ్చారు, పెద్దనే నాకు వెడ్డింగ్ ఎంట్రీ ఇచ్చారు. అన్నయ్య అంటారు, అన్నయ్య నాకు ఎంట్రీ ఇచ్చారు.
సో అన్నీ ఇచ్చినవన్నీ ఆ స్టేజ్ ఇవన్నీ డిజైన్ చేశాను. సో అప్పుడు కొంతమంది ఆ టైంలో లేదు ఇది సినిమా సెట్ లాగా ఉంటుంది పెళ్ళి అన్నారు. బట్ అన్నీ లేదు మీటింగ్ పర్సనల్గా లేదు ఆనంద్ సాయి చేయండి నేను. సో నా కెరీర్ అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత అది స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి సత్యం రామలింగరాజు గారు వాళ్ళ పిల్లలది అంత ఒక వెడ్డింగ్ సెట్స్ మోస్ట్ నాది టెంపుల్లోని డిజైన్స్ ఉంటాయి. నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా దాంట్లో ఉండేది. తర్వాత రామ్ చరణ్ది, తారక్ది. సో ఐ డిడ్ ఇండస్ట్రీ పీపుల్, బాలకృష్ణ గారి కూతురుది, ఇట్లాగా ఒక్కొక్క సెలబ్రిటీస్ వెడ్డింగ్ అన్నీ ఓవరాల్గా టెంపుల్ ఉండేది. అండ్ రామేశ్వర గారు వాళ్ళ పిల్లల వెడ్డింగ్స్ నేను చేశాను ముగ్గురిది. వాళ్ళది కంప్లీట్గా టెంపుల్. సో ప్రతిదానికి ఒక్కొక్క ఆర్కిటెక్చర్ తీసుకొని చేసామని. ఒకసారి పల్లవ ఉంటుంది, ఒక ద్రావిడన్ ఉంటుంది, ఇట్లాగ చాళుక్యులు, ఇట్లా ఒక కాన్సెప్ట్లో డ్రాయింగ్ చేసామని. అంటే ఏదో ఒక దానికి కూడా ఒక లాజిక్ కాకుండా టెంపుల్ అని ఉండాలి అనేది థీమ్ ఉండేది. ఆ వెడ్డింగ్స్కి స్వామివారు వచ్చేవారు. స్వామివారు చాలా దగ్గర మనిషి. మన స్వామివారు వచ్చి రామేశ్వర గారికి. సో ఆయన అక్కడికి వచ్చేటప్పుడు అంతా అడిగేవారు. అప్పుడు పరిచయం చేసేటప్పుడు ఆయన చూసి, సో ఆ రకంగా ఆయన ఒకరోజు అక్కడ ప్రాజెక్ట్ ప్లాన్ చేసేటప్పుడు ఇది కొంచెం ఇన్నోవేటివ్గా ఉండాలి, ఇది టెంపుల్ కాదు, ఇది దీనికి డిజైన్స్ అని చేయాలి, ఆనంద్ సాయిని పిలిచి ఆయనతో చేయిద్దామని అప్పుడు సోమవారం. నేను కరెక్ట్గా ఎవరు టైంలో ఇంకా సినిమాలు ఆయన పిలవకపోయినా కూడా ఇంకా చాలు అని మైండ్లోనే ఉన్నా. కరెక్ట్ టైంకి ఆయన పిలవడం అయింది. సో అప్పుడు అట్లాగా స్టార్ట్ అయింది ఆయనతో. అప్పుడు స్వామివారి గారు పిలవడం ఆయనతో, అది కూడా స్వామివారి పిలిచి నాకు కాన్సెప్ట్ డ్రాయింగ్స్ చేసుకొని రమ్మన్నారు. బట్ నాకేంటనిపించిందంటే అప్పుడు సినిమాలో బిజీగా ఉన్నా, సడన్గా వెళ్ళాను. ఒక 1 monthకి దాకా నేను చేస్తున్నాను, బట్ నేను కనెక్ట్ అవ్వలేపుతున్నాను డ్రాయింగ్స్ మీద. ఓకే, ఆయన చెప్పిన ఐడియాకి నేను ఇంకా రావట్లేదు నాకు. ఆయన ఒక ఎలివేషన్ ఆల్రెడీ ఒక బెంగళూరు అతను ఒక ఆర్కిటెక్ట్ ఆల్రెడీ చేశారు. బేసిక్గా ఆయన ఒక డిజైన్ చేసి పెట్టారు. దాని మీద నన్ను ఫసాడ్ ఎలివేషన్ డిజైన్ చేయమన్నారు. అది ఆ డిజైన్ ఏంటంటే ఆ ఫసాడ్ ఆల్ బిల్డింగ్ ఎలివేషన్ నాకు కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏమైనా చేస్తే ముందే మనం ఆర్కిటెక్ట్తో కలిసి ఈ ఫసాడ్ డిజైన్ చేస్తే వస్తుంది. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ చూపించి, ఎగ్జాంపుల్ మీరు ఒక హైటెక్స్ బిల్డింగ్ చూపించి దాన్ని ఒక టెంపుల్లా చేయంటే చేయలేం, బికాజ్ దాన్ని కనెక్ట్ అవ్వదు. సో నాకేమనిపించిందంటే కనెక్ట్ అవ్వట్లేదు. నేను కొంచెం రిలాక్స్ అయ్యి సరే ఇంకా చెప్పేద్దాం మన వల్ల అవ్వదు అని ఆ మైండ్ సెట్ ఉంది నాకు. అట్లా ఉండి నేను స్వామి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి డ్రాయింగ్స్ అంటే నా దగ్గర ఎప్పుడు క్యారీ చేస్తాను డ్రాయింగ్ బుక్, పెన్స్ అని. సో స్వామివారి దగ్గరికి వెళ్ళాను. స్వామివారు కొంచెం బిజీగా ఉన్నారు, ఒక 2 hours దాకా మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నారు. అంటే ఆయన క్లాసెస్ తీసుకుంటున్నారన్నారు. అప్పుడు అనిపించింది సరే వచ్చాము, మనం చెప్పాలంటే రీజన్ ఉండాలి, ఇప్పుడు నేను చెప్పే రీజన్ కరెక్ట్ కాదని అక్కడేదో ఒకటి ఊహించుకొని నాకు కనిపించే డ్రాయింగ్ నేను గీసేసాను. నేనేదో నా మైండ్లో ఏదో ఉంది ఇట్లా ఉంటే బాగుంటుందని. సో ఆ రకంగా డ్రాయింగ్ చేసి ఎట్లాగో ఆయన ఓకే చేస్తారో తెలియదు, మనం ముందు చేశాను, నాకు ఇది నీ డ్రాయింగ్ చేశాను, నాకు కనెక్ట్ అవ్వలేదని చెప్పడానికి చూపిస్తే స్వామి చూసినా ఇది నాకు నచ్చింది అన్నారు. ఓకే, ఇమీడియట్గా రామేశ్వర గారు ఫోన్ చేసి చెప్పి ఆనంద్ సాయితో మీటింగ్ పెట్టుకొని మీరు ప్రొసీడ్ అయిపోండి అన్నారు. సో అప్పుడు రామేశ్వర గారు ఇంటికి పిలిచి ఆయన అడ్వైస్ చేశారు, చూడు ఇది ప్రాజెక్ట్ అనుకుంటున్నాం, ఇది స్టార్ట్ అవుతుందో లేదా నాకు తెలియదు, ఇది లాట్ ఆఫ్ ఫండింగ్ కావాలి, డొనేషన్స్ కలెక్ట్ చేయాలి, ఇది ప్రాసెస్ 4-5 years అవుతుంది, బట్ నువ్వు ఇటు పక్క సినిమాలు చేస్తాను అంటున్నావు, ఒక పని చెయ్యి, అది చెయ్యి ఇది చెయ్యి, లేదంటే ఆలోచించుకో అన్నారు. ఆయన ప్రాక్టికల్, ఆయన కూడా నాకు ఫ్యామిలీ పర్సన్, ఆయన బయట మనిషి కాదు ఆయన. సో ఆయన నాకు అడ్వైస్ చేసేటప్పుడు నాకు అనిపించింది అంటే నా మైండ్లో కూడా ఇంకా కొంచెం ఒక గ్యాప్ ఇద్దాం అనిపించింది. బట్ సినిమా గ్యాప్ ఇచ్చేటప్పుడు నాకు మనీ అనేది అక్కడ ఆగిపోతుంది. సో ఇది ఫినాన్షియలీ నేను హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై కిడ్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ అని చూసుకోవాలి. అండ్ అట్లా ఉండేది. ఇప్పుడు సోమవారి ప్రాజెక్ట్లో మనకి డబ్బులు ఉండదు, మనం పని చేయాలి, నేర్చుకోవాలి, ఆ అదృష్టమే నాకు ఎక్కువ. సో ఎట్లా చేద్దాం అనేది ఒక కన్ఫ్యూషన్ పాయింట్. మిస్సెస్ వాసుకి గారితో మిస్సెస్తో మాట్లాడి ఏం చేద్దాము, నాకు ఇట్లా ఉంది అంటే తనని నీకేది ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు ఈ టెంపుల్ చేయాలని ఉంది అంటే దెన్ నో ప్రాబ్లం. ఫినాన్షియల్గా ప్రాబ్లం అంటే మన ఊరు తిరునెల్వేలి, అక్కడికి వెళ్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుంది, మనం కాబట్టి ఇల్లు అమ్మేద్దాము, నువ్వు చేసేది నువ్వు చెయ్యి, దాంతో మనం చేంజ్ చేసుకుందాం, నువ్వు ఏదనుకుంటావు నీకు ఆగొద్దు, ఫుల్ సపోర్ట్.
నువ్వు ఆగొద్దు. ఈ సినిమా అనేది ఒక క్రేజ్, అది ఒక బయట సెలబ్రిటీ అవన్నీ మనకు సో నేనే తొలిపేమ చేసి ఇంక వద్దనుకొని వచ్చిన నా మైండ్ సెట్లో నువ్వు అట్లాగే ఉండు, నీకు వద్దనుకున్నప్పుడు పక్కన పెట్టేసి చేసుకోరు అని తను నాకు ఆ మోటివేషన్ వల్ల దెన్ ఎందుకంటే అక్కడికి వెళ్తే మన జర్నీ ఎట్లా ఉంటుందంటే మళ్ళీ ఆయన దివ్య దేశాలన్నీ తిరగమన్నారు ఆయన. సో నేను లుంగి కట్టుకొని ఒక చిన్న సంచి వేసేసుకొని జోనా బ్యాగ్లో వేసేసుకొని ఊళ్ళు తిరిగేవన్నీ. అంటే ప్రతి గుళ్ళకి వెళ్ళి నువ్వు తెలుసుకో దాని ఆర్కిటెక్చర్ వాల్యూస్ ఇట్లా ఆయన నాకు ఆ పొజిషన్ ఇవ్వడం ఇవాళ నేను ఉన్నానంటే టెంపుల్కి ఆయనే. సో బేసిక్గా సో ఆయనతో నేను ట్రావెల్ అయ్యేటప్పుడు లాట్ ఆఫ్ టెంపుల్స్ ఆ ఎక్స్పీరియన్సెస్ మోర్ థెరటికల్ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువగా ఉండాలనేది పాయింట్ తీసుకొని ఆయన కొంత స్థపతిలు నాకు పరిచయం చేసి వాళ్ళతో మంచి రఘునాథ మహాపాత్ర అని ఒడిశా స్థపతి, సో ఆయనకి పరిచయం చేయడం అయింది. సో ఆ రకంగా నా ట్రావెల్ అట్లాగా 8 years ఆయనతోనూ చేసేటప్పుడే నాకు ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు డ్రాయింగ్స్ అన్నీ నేను బైహోమల్కి కాన్సెప్ట్ లెవెల్స్ అని ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ యాదాద్రి సీఎం గారు పిలవడం అయింది. సో అప్పుడు ఆ ప్రాజెక్ట్ సోమవారం అన్నారు, ఆనంద్ సాయి దాని మీద నువ్వు ఫోకస్ చేయి, ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ డిజైన్ చేయి, నేను నీకు సపోర్ట్గా ఉంటాను, ఇది ఆల్రెడీ నువ్వు ఇచ్చావు కాబట్టి మేము మా ఇన్ హౌస్ ఉంది కాబట్టి మేము ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అనేటప్పటికి. సో నా డ్రాయింగ్స్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. ఓకే, నేను షిఫ్ట్ ఎనీ అడ్వైస్ అంటే నన్ను పిలిచేవారు, నేను చెప్పేవాడిని అంతే. సో ఆ రకంగా దట్ జర్నీ స్టార్టెడ్. సూపర్ సార్, మామూలు జర్నీ 8 years వర్క్ చేశారు దాని గురించి ఫుల్ టైం. అంటే వేరే ఆ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత నాకు వేరే బయట ప్రాజెక్ట్స్ కూడా తీసుకోలే. సమతామూర్తి టైంలో కూడా నేను ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ ఇచ్చిన తర్వాత నేను యాదాద్రికి వెళ్ళానండి. సో నేను ఒక ప్రాజెక్ట్ పెట్టుకొని అంటే నాకు అందరిలాగా ఒక టైంలో 4 సినిమాలు చేయడము 2-3 గుళ్ళు కట్టడమో నేను చేయలేను. నేను గుడి కట్టాలంటే నాకు స్థల పురాణం ఉండాలి, కడతాను. స్థల పురాణం లేకపోతే ఇప్పుడు కూడా గుళ్ళు చేయను నేను. ఆ వాల్యూస్ ఉండాలి అంతే తప్ప నాకు. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు సీఎం గారు బాగా సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే ఆ టెంపుల్ చాలా అంటే అన్ని రకాలుగాను కూడా ఆర్కిటెక్చర్ వాల్యూ అన్నీ ఉండాలనేది ఒక పాయింట్లో నేను కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డిజైన్స్ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే నేను డిజైన్స్ ఇచ్చేస్తూనే ఉండేవాడిని. అంటే ఇవాళ మాట్లాడితే రేపు మార్నింగ్ డిజైన్ ఇచ్చేవాడిని. ఒక్కోసారి సీఎం గారు చెప్పేటప్పుడు అక్కడే డ్రా చేసేవాడిని. సో పెండింగ్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఏమవుతుంటే ఒక డ్రాయింగ్ చెప్తే అది వెళ్ళిపోయి వాళ్ళు వర్క్ చేసి 3D చేసేటప్పటికి ఒక 10 days అవుతుంది. అక్కడికి మళ్ళీ మీటింగ్ కావాలంటే దొరకదు సీఎం గారితో. సో నేను ఉన్నప్పుడు ఆ టైంని యూటిలైజ్ చేసేస్తూ ఉంటాను. లేదంటే అదే ఇట్ విల్ టేక్ మినిమం 15 years ప్రాజెక్ట్. అంత షార్ట్ టైంలో చేయడం అనేది డెసిషన్ మేకింగ్. సార్ ఇప్పుడు 5 years అయిపోయింది అది. 5 years అంటే సో ఇట్స్ అ హ్యూజ్ 5 years అనేది ఇట్స్ అ వెరీ షార్ట్ టైం ఒక టెంపుల్కి. అంటే టెంపుల్ అంటే ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే కొంతమంది నా దగ్గర ప్రాజెక్ట్స్ చేద్దామని ఆ టైంలో వచ్చేవాళ్ళు, బాగా ఫినాన్షియల్గా ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు అనుకుంటారు. చేయలేరు, డబ్బులు ఉంటే జరగదు. దేవుడు ప్రాప్తం ఉంటే తప్ప గుడి కట్టాలి తప్ప మీరు ఎన్ని కోట్లు పెట్టినా కూడా స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది, ఇంకెళ్ళదు ముందుకి. ఎందుకంటే నేను తిరుపతిలో 2 years నన్ను అడ్వైజర్గా అపాయింట్ చేశాడు తిరుమల. సో అక్కడ అంజనాద్రి టెంపుల్ కూడా వి స్టార్టెడ్ డ్రాయింగ్స్. జపాల ఆంజనేయ స్వామి అక్కడ దాని పక్కన ఓకే స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ కంప్లీట్ చేసి డ్రాయింగ్స్ ఇచ్చాను. బట్ నాకు టైం తీసుకుంటుంది అని అనిపించింది అప్పుడు నాకు. ఓకే అనిపించింది. ఐ థింక్ ఆ ప్రాజెక్ట్ ఆనైందో తెలియదు. ఇప్పుడు ఇంకా మీకు ఏమైంది తెలియదు, అది ఇంకా అది అక్కడికి ఆగింది. ఓకే కట్టాలని. బట్ మేము టెంపుల్ని అంటే నా కోర్ ఏరియా టెంపుల్ని డెవలప్ చేయమంటే నేను వద్దాను అన్నప్పుడు. ఎందుకంటే టెంపుల్ అనేది అక్కడ అంజనాద్రి తపస్సు చేసిన ప్లేస్, మళ్ళీ అక్కడ అడావుడి ఏది చేయకూడదు, మనం ప్రశాంతంగా ఉండాలి. అక్కడికి వెళ్ళి మనం ఎక్కువగా మండపాలు అలంకారాలను ఏవి చేయకుండా వదిలేద్దాము, పైనే చేద్దాము. వచ్చిన వాళ్ళకి పైన నుంచి మెట్లు దిగడానికి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఆఫ్ లిఫ్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి అట్లా చేద్దామని డిజైన్ ఇచ్చాను. కింద వరకు నేను వెళ్ళలేదు. సో నేను వర్క్ చేసింది అంతే. ఓకే. సో నేను వాళ్ళు అంటే కొంతమంది కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, 1.5 ఉంటుంది అనుకుంటు కదా, అంత కూడా ఉంది, 1/2 kilometer కింద దిగడానికి. ఏంటంటే అప్పుడు కొంతమంది డ్రాయింగ్స్ కూడా ఇచ్చారు దాన్ని ఫుల్గా డెవలప్ చేయాలని. నాకు
అంటే నేను ముందు వెళ్ళి అక్కడ ఒక 3-4 days స్పెండ్ చేశాను. ఐ డన్ మెడిటేషన్. ఇట్స్ ఎంతవరకు మనం చేయగలం అనిపించింది నాకు. అంటే కొంచెం అనిపించింది ఏంటంటే మనం ఆ పీస్ ఆఫ్ మైండ్ మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇట్స్ వెరీ స్పిరిచువల్ ప్లేస్ అది. అక్కడ మనం డిస్టర్బ్ చేయకూడదు. అందుకే ఇక్కడ ఆవిడ ఆ ప్లేస్ని చూస్ చేసుకున్నారు. సో ఏం చేయాలంటే పైన మనం ఏదైనా డెవలప్ చేసి అక్కడ వచ్చిన వాళ్ళ డివోటీస్కి మనకి అక్కడ మండపం చేసి ఆ మండపంలో వాళ్ళ నుంచి కిందకి వెళ్ళేటట్టు లిఫ్ట్లు పెడితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్కి వాళ్ళు రీచబుల్గా ఉంటుంది. అది దట్ ఈస్ బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు నాకు ఇచ్చారని చెప్పి నేను గొప్పగా చేసేయాలి. కొన్ని గుడ్లకి వస్తాయి, కొన్ని గుడ్లకి రావు. మీరు ఎంత గీసినా అది ఇన్వైట్ అవ్వదు. బట్ ఆ మండపం అంతా బ్యూటిఫుల్గా గదా కాన్సెప్ట్లో డిజైన్ అంటే చాలా షార్ట్ టైంలో చేశాను. దానికి శంకుస్థాపన అంతా అయ్యి తర్వాత సమ్ రీజన్స్ ఇట్ డిలే. బట్ నేను దెన్ ఐ కేమ్ అవుట్. కేసీఆర్ గారితో 5 years జర్నీ, 5-6 years 6 years జర్నీ. ఏంటి సార్ పరిస్థితి, ఎలా ఉండేది జర్నీ కేసీఆర్ గారితో? సార్ ఆయన నాలెడ్జ్ అండి. నాకేంటంటే నాకు సీఎం గారి తర్వాత నాకు ఏ మినిస్టర్ నాకు పరిచయం లేదు, ఎవరూ లేదు. ఇంతవరకు నేను కేటీఆర్ గారిని చూసింది కలిసింది లేదు, కవిత గారిని కలవలేదు. కవిత గారిని ఒకసారి చూసిండే గుళ్ళో అంతే. సో నాకు ఆయన సీఎం గారితో నాకు ఇంటరాక్షన్ ఉండేది ఆ ప్రాజెక్ట్ మీద. సో ఆయన చెప్పే ఆయన ఈజ్ మోర్ నాలెడ్జ్ ఇంటూ టెంపుల్స్. ఆయనకి ఇది ఎట్లయినా ఈ టెంపుల్ డెవలప్ చేయాలి అనేది ఆయన ఇంటెన్షన్. సో దాన్ని మనం మెయిన్ కోర్ ఏరియా మేము టెంపుల్ డిజైన్ చేసాం. తర్వాత కావాల్సిన ఫెసిలిటీస్ అంతా టైం టేకింగ్ అయింది. అంటే మనకేంటంటే ఫస్ట్ గుడి కట్టేటప్పుడు అదర్ ఫెసిలిటీస్ ఇమీడియట్గా చేయలేం. బికాస్ అక్కడ ఉన్న ప్లేస్ చాలా చిన్నది. కింద నుంచి మనకి మెటీరియల్ పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళిన తర్వాతనే గుడి కట్టగలం. సో అంత మనకున్న అరౌండ్ 9 acres మేము అరౌండ్ 14 acres మనం డెవలప్ చేసాం. రీటైనింగ్ వాళ్ళ టైం తీసుకుంది. సో పబ్లిక్కి డిలే అవుతుంది. సో తొందరగా గుడి ఓపెన్ చేయాలనే ఒక ఇంటెన్షన్తో మళ్ళీ దాంట్లో చాలా జాగ్రత్తగా చేయాలి. స్టోన్ వర్క్ అంటే వరల్డ్లోనే ఫస్ట్ టెంపుల్, అన్ని గోపురాలు స్టోన్ ఇది టెంపుల్, వరల్డ్లోనే ఫస్ట్ టెంపుల్. మనం కరెక్ట్గా దాన్ని ప్రొజెక్ట్ చేయలేదు. ఇంత టెంపుల్ మనం కట్టి ప్రాపర్లీ నాట్ ప్రొజెక్టెడ్. ఇట్స్ అ హిస్టరీ. వరల్డ్ టెంపుల్. తంజావూరు టెంపుల్ చూస్తే మీకు ఓన్లీ గోపురం వరకే స్టోన్. ఇక్కడ వచ్చే అన్ని గోపురాలు స్టోన్. మనకి 4 గోపురాలు, విమానంతో 5. అన్నిటికీ మనకి 5 గోపురాలకి మనం కంప్లీట్గా స్టోన్. అంటే ఒక మహారాజా గోపురమే మనకి దగ్గర 13,000 tons ఆఫ్ స్టోన్. అది అంటే ఒక చిన్న. సో ఇంత కన్స్ట్రక్షన్ చేసి దానికి ఒక ఇంత హిస్టరీ అనేది ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఈ కైండ్ ఆఫ్ టెంపుల్ కట్టడం చాలా అంత ఈజీ కాదండి. అది కొండపైన ఆ చిన్న స్థలంలో మాకు కరెక్ట్గా 5 years అనేది మనకి టెంపుల్ ఓపెన్ చేయడానికి ఆ టైం పీరియడ్కి మనం కంప్లీట్ అయిన టెంపుల్. దాని తర్వాత ఫెసిలిటీస్ అనేది ఎందుకంటే మనం ఫెసిలిటీస్ అనేది కిందకి మూవ్ చేశారు సీఎం గారు. బికాస్ పైన చేస్తే ఇంకా కంజెస్టెడ్ అయిపోతుంది ఒకటి టెంపుల్. ఇంకోటి ఏంటంటే సోమవారం ఏమంటే టెంపుల్ పక్కన అన్నీ మీరు ఏవి కొంచెం బ్రహ్మోత్సవానికి ఓపెన్గా పెట్టండి. రథం అప్పుడు తిరిగేది కాదు, రథం తిరగడానికి మీరు పెట్టండి ప్లేస్ కొంచెం వద్దు. ఓపెన్నెస్ అన్ని చోట్ల నుంచి కనపడండి గుడి ముందు. అంటే ఇప్పుడు బిల్డింగ్లు కట్టేస్తే ఇంక గుడి కనపడదు అని ఆయన సీఎం గారి విజన్ అది స్వామిజీ గారు కూడా. సో నాకు అదే ఐడియానే ఉండేది అప్పుడు. సో అందుకోసం నేను కొన్ని డౌన్ లెవెల్లో బస్ స్టాండ్ డ్రాపింగ్ ఏరియాస్ అంతా డిజైన్ చేశాను. పుష్కరిణి చిన్నగా ఉంది కాబట్టి మనం పెద్ద పుష్కరిణి చేద్దాము, ఇది దేవుడికి సేవలకు ఉంచుకుందాం అని. ఇదంతా గుట్టే కదా, సో మనం అట్లా చేసుకుందాం అని ఒక ఐడియాతోటి మనకి మన సీఎం గారు ఉన్న కేసీఆర్ గారు ఉన్న పీరియడ్ ఆఫ్ ఆ గవర్నమెంట్ టైంలో మనకి ఓన్లీ టెంపుల్ వర్క్ అయింది, మిగతా మూవ్మెంట్స్ అవ్వలేదు. బికాస్ అవంతా జరగాలి. అది జరగాలంటే మాస్టర్ ప్లాన్లో తప్ప మన ఇంప్లిమెంటేషన్ మనకి రిజల్ట్ లేనప్పుడు మనకి ఇవన్నీ కొంచెం స్లో అయింది అంతే. సో మెయిన్ టెంపుల్ అనేది మాకున్న అంటే కింద ఉన్నదంతా నాకు ఇస్తే నేను ఇంకొక ఆర్కిటెక్ట్కి ఇచ్చేసాను. ఎందుకంటే నాకు టెంపుల్ పైన ఉన్న వర్కే నాకు హెవీగా ఉంది, నేను తీసుకొని చేయలేనని చెప్పి. సో పైన ఉన్నంత వరకు ఐ ఎగ్జిక్యూటెడ్.
కంప్లీట్లీ. ఓకే, మీరు చెప్తుంటే అర్థమవుతుంది ఇంత ప్రాకారాలు వరల్డ్ నెంబర్ 1 టెంపుల్ అని చెప్తున్నారు. ఎస్ అండి. మనకేంటంటే మనకి ఆ టెంపుల్ని ఇంకా మనం ఆ టూరిజంలో ఇంకా మనం ఆ లెవెల్కి తీసుకుని వెళ్ళాలి. అంటే అందరికీ తెలుసు యాదాద్రి ఇప్పుడు జనాలు పెరిగింది, రెవెన్యూ బాగా పెరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఒక తిరుపతి లాగా యాదాద్రి టెంపుల్ కూడా చాలా బాగా డెవలప్ అయ్యి వాళ్ళు రోడ్ వేస్ అయినా సరే, అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా దే విల్ టేకింగ్ సో మచ్ ఆఫ్ కేరింగ్. ఆ టెంపుల్ ఇప్పుడు కూడా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా డెఫినెట్గా ఆ టెంపుల్ ఇంకా మనం డెవలప్ చేయాలి, చుట్టూ ఆర్లౌండ్ ఫెసిలిటీస్ ఇవ్వాలనేది. సో కమింగ్ అప్ బ్యూటిఫుల్ స్కీమ్ ప్లాన్స్. మీరు టచ్లోకి వచ్చారు వాళ్ళు గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్. యా, సో ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇంకా మనకి, ఎందుకంటే ఇది టెంపుల్ కాబట్టి. సో రేవంత్ రెడ్డి గారు కూడా మోర్ ఇంటూ స్పిరిచువల్ పర్సన్. సో ఆయన కూడా ఇంకా టెంపుల్లో మనం ఎక్కడ ప్రజలకి ఏం ఫెసిలిటీస్ కావాలో కూడా మనం ఇంకా చేసి దాన్ని ఇంకా బ్యూటిఫికేషన్ చేద్దాం అనేది. ఒక తిరుపతి మనకి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవ్రీ టైం తిరుపతికి ఎనీ గవర్నమెంట్ వచ్చినా కూడా దే డెవలప్డ్ తిరుపతి ఇన్ డిఫరెంట్ సేమ్ థింగ్ లైక్ ఇది మనకి టైం టేకింగ్ ఉంటుంది. తిరుమల ఒక రోజులో జరగలేదు, కొన్ని సంవత్సరాలు పట్టింది, పట్టింది. సో మనకి టెంపుల్ టైం పడుతుంది. సో ఇట్లా టైం పట్టి జనాలు రావడం అలవాటు అన్నీ జరుగుతూనే ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఎన్ని టెంపుల్స్ వర్క్ చేశారు సార్? ఇదంటే నోన్ టెంపుల్స్ కాబట్టి యాదాద్రి ప్లస్ స్వామివారిది. అవునండి, నేను ఇది మన యూఎస్లో ఒక టెంపుల్ చేస్తున్నా. ఓకే. సో బేసిక్గా ఏంటంటే మళ్ళీ నేను న్యూఢిల్లీ పార్లమెంట్కి అడ్వైజర్గా ఉండి పార్లమెంట్ చుట్టూ ఆ స్టాచ్యూస్, గార్డియన్ స్టాచ్యూస్ చేశాను నేను. ఓ, పార్లమెంట్. ఓకే. న్యూఢిల్లీ పార్లమెంట్లో మీరు బయట ఉన్న విగ్రహ స్టాచ్యూస్ నేను చేసింది. ఓకే. డిజైనింగ్ అంతా నేను చేశాను. సో ఆ పార్ట్ వర్క్ చేశాను. అంటే ఐ డూ అంటే వెరీ యూనిక్గా ఉన్న వెడ్డింగ్ ఈవెంట్స్ అయినా ఎవరైనా నాకు రియల్గా ఇంట్రెస్టింగ్ బాగుంటుంది అని అన్ని రకాలుగా ఆలోచించి చేస్తాను. నాట్ ఓన్లీ మనీ, నేను చేసిన ప్రాజెక్ట్స్ అంతా నాకు మోర్ దెన్ మనీ, నాకు సాటిస్ఫాక్షన్. అసలు మామూలు విషయం కదండి, పార్లమెంట్ దగ్గరికి వెళ్ళిపోయారంటే మీరు. సో అది నాకు నిజంగా కిషన్ రెడ్డి గారు నాకు అప్పుడు ఆపర్చునిటీ మన సైడ్ తెలంగాణ నుంచి ఒకరు ఉండాలని ఆయన ఆ టైంలో వాళ్ళు కూడా అన్ని ప్రొఫైల్స్ అని చూసి సో అపాయింట్ చేశారు. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. ఓకే. సో అక్కడ చేసిన తర్వాత మరి నాకు అయోధ్యలో మహారాజా గోపురం చేద్దామని అక్కడ నేను ఆల్రెడీ రామస్తూపం చేశానండి అయోధ్య టెంపుల్ పక్కన. తర్వాత గోపురం చేద్దామని నిపుణ్ మిశ్రా అని ఈయన సీఎం టు చీఫ్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్కి. సో అప్పుడు నేను డిజైన్స్ అన్ని షేర్ చేశాను. సో ఈ ప్రాసెస్లో ఉంది అది. సో ఇంకా టెంపుల్ కూడా ఇంకా కంప్లీషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి సో ఆ ప్రాసెస్లో ఉంది. ఓకే. సెలెక్టివ్గా మనకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ విల్ నాట్ బిహైండ్ మనీ, జస్ట్ ఒక సాటిస్ఫాక్షన్. మనం ఒక ఫిలింలో వచ్చాము, మనకి అది ఉంది బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను కళ్యాణ్ గారిది, ఉస్తాద్ భగత్ సింగ్. అదే నేనే అడుగుదాం అనుకున్నానండి. మీరు కంప్లీట్ సినిమాలు వదిలేశారన్నారు, మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు ఒప్పుకున్నారు అని అడుగుదాం అనుకున్నా ఇప్పుడే. యా, ట్రూ. బట్ ఏంటంటే నాకు వదిలేయడం అంటే నాకు ఏంటంటే ఆ టైంకి నేను ఆ కమిట్మెంట్లో ఉన్నానండి. మనకి ఎప్పుడు వారానికి ఒకసారి సీఎం గారితో మీటింగ్ ఉంటుంది, ప్లస్ మనం షూట్ అంటే మనం అవుట్డోర్కి వెళ్ళిపోవాలి. అవును. బేసిక్గా రీజన్ ఏంటంటే ఒకటి, నేను యాదాద్రి చేసేటప్పుడు నాకు చాలామంది అనుకుంటారు ఆ డైరెక్టర్ ఏంటి గుడి కట్టడము ఆయనకి ఇట్లా, నేనే చెప్తాను ఇవి ఉండేవి, ఇది బేసిక్గా ఉండేది. బట్ దానికి ముందు నాకు జియా స్వామితో ఉన్న 3.5 years ఉన్న జర్నీలో నేను నేర్చుకోవడం అవి నాకు ఆ టెంపుల్కి హెల్ప్ అయింది. తర్వాత నాకు ఏమనిపించింది, ఇంత టెంపుల్ మనం కడుతున్నాము, ఇప్పుడు సడన్గా మనం ఒక సినిమాకి వెళ్ళి సెట్ వేస్తే రేపు న్యూస్ ఏంటంటే ఇటు ఆనందంగా సెటిల్ వేస్తున్నారు బాగా, అటు టెంపుల్ కూడా సెట్ అనే డిస్కషన్ ఉంటుంది అనేది మాటలు నేను అది అది పక్కన పెట్టేశాను. సూపర్ డెసిషన్ అండి, నిజంగా మీరు అన్నది వచ్చేది. అవునండి, ఇప్పుడు ఎంత గొప్పగా కట్టినా కూడా బాగుంది సినిమా సెట్ అంటారు. సో నాకు ఏంటంటే నేను కంప్లీట్గా నాకు అది వద్దు, ఆ ఫ్లేవర్ వద్దు అనేది నేను పక్కన పెట్టేసి టెంపుల్ మీద ఫోకస్ చేశాను. చేయడం నాకు ఆర్కిటెక్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ రావడం వచ్చింది. సో లేదంటే నేను అంత క్వాలిటీ టైమ్స్, ఇప్పుడు ఒక టెంపుల్ చేసేటప్పుడు నేను ఇప్పుడు యాదాద్రి చేసేటప్పుడు చాలా టెంపుల్స్కి నేను రిఫరెన్సెస్గా ట్రావెల్ చేశాను. ఇప్పుడు యాదాద్రిలో లోపల మీకు విగ్రహాలు చూస్తే కూడా ఆల్వార్ స్టాచ్యూస్ ఉంటాయి. ఆ పిల్లర్ అంతా మేము మధుర వెళ్ళి శ్రీవల్లి పుత్తూరు అని ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ చూసి ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను పిల్లర్స్. తర్వాత టెంపుల్ అవుట్ సైడ్ ప్రకారం చూసి ఇది మనం కొంచెం పల్లవ స్టైల్లో తీసుకున్నది, మహాబలిపురం అట్లాగని చెప్పి పల్లవ స్టైల్లో మండపాలు చేశాను. అండ్ లోపలికి వచ్చేటప్పటికి కొంచెం తిరుమలలో ఉన్నట్టు ఆ పిల్లర్లు ద్రావిడన్ స్టైల్లో ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్కటిగా తంజావూరు గోపురం లాగా
మన విమానం ఉంటుంది. సో ఈ రకమే టెంపుల్ని డిజైన్ చేశాను అన్నీ. సో ఇవన్నీ ట్రావెల్ చేశాను. సో ఆ ట్రావెల్ చేస్తే నాకు ఏమనిపించింది, ఒక టెంపుల్ ఉంటే చుట్టుపక్కల ఓపెన్గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి టెంపుల్లో కూడా మీకు ఓపెన్నెస్ ఉంటుంది. ఎందుకంటే తిరుపతిలో గురించి మీరు బయటకు వచ్చినా కొంచెం వాక్ చేయాలి, ఆ సన్లైట్ పడాలి, దాన్ని మనం కవర్ చేయకూడదు. దట్ ఈస్ ద ఫీల్. సో ఏ గుడికి ఫ్యూచర్ ఎన్ని సంవత్సరాల గుళ్ళు మన హిస్టరీ తీసుకున్నా కూడా వాళ్ళు గుడి బయట ఇమీడియట్గా మండపాలు ఉండేది. 1000 కాల మండపం అని ఒకటి ఉండేది, అంటే గుళ్ళో బయటకు వచ్చి ఉండడానికి. ఇట్లాగన్నీ కొన్ని ప్రాక్టికల్గా జనాల మూమెంట్ అంతా బేస్ చేసుకొని ఎట్లా ఉంటే బాగుంటుంది. ఓకే, ఇది మోడర్న్గా ఉండకూడదు. టెంపుల్ అనేది మనం ఉన్నది ఆ ఓల్డ్ ఆ ఆర్కిటెక్చర్ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కూడా ఆ టెంపుల్ చూసి చిన్నపిల్లలు కూడా దే హ్యాస్ నో ద వాల్యూ ఆఫ్ ఆర్కిటెక్ట్. సో అది నా బేసిక్. సో నేను అందువల్ల ఏంటంటే అది కంప్లీట్ అంతా అయిన తర్వాత సరే మనం సినిమా చేద్దామని డిసైడ్ అయ్యి అప్పుడు ఈ సినిమా ఒకటి ఒప్పుకొని నాకు ఫస్ట్ భయం అనిపించింది, ఎట్లా మనం సెటిల్ వేస్తాము అని అనిపించింది. అప్పుడు అనిపించింది మనం తొలిపోయినప్పుడే మనకి ఏం ఐడియా లేదు, ఇదైనా మనకు జర్నీ ఉంది అని చెప్పి దెన్ ఒక స్ట్రీట్ సెట్ వేసాను. ఇట్స్ యూత్ సెట్. ఓకే. సో వాళ్ళందరూ చూసి చాలా బాగుంది, అప్రిషియేట్ చేస్తే అప్పుడు అనిపించి ఓహో బాగుందన్న అని నాకు తెలుసు. అంతవరకు నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఓకే. అంటే కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఏదైనా ఇప్పుడు మనం వంట చేస్తే ఎవరైనా బాగుంది అని చెప్తే తప్ప మనకి టేస్ట్ తెలియదు. ఆ టేజర్ వదిలినప్పుడు కూడా సెట్ లో ఫైట్ బాగున్నది, మంచి అప్లోడ్, ఎలక్షన్ టయానికి మంచి డైలాగులు పడ్డాయి. పోలీస్ స్టేషన్ సైట్ అవన్నీ వేసి చేసాం. సో నాకేంటంటే అది అనిపించింది ఓకే, అంత టెంపుల్ కట్టిన తర్వాత నాకు ఇది పెద్ద వర్కింగ్ అనిపించలే. సో ఏముంది కెన్ క్రియేట్. అది బయట ఒకటి నడుస్తుంది సార్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నాకు తెలిసి ఒక 10 days షూట్ చేసినట్టున్నారు. ఇప్పుడు డైరెక్టర్ చూస్తేనే మిస్టర్ బచ్చన్ కాస్త రిజల్ట్ మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. ఈ టైంలో ఫ్లాప్ వచ్చిన డైరెక్టర్ని మళ్ళీ అంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చి డేట్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు చేస్తారా, ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది బయట డిస్కషన్ నడుస్తుంది. అసలు పవన్ గారు మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? సార్తో ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్తో ఉండదండి. ఇప్పుడు హరిశంకర్ గారు గబ్బర్ సింగ్ ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. ఆ సినిమా ఇచ్చిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత మంచి స్క్రిప్ట్తో వచ్చారు ఆయన. సో కళ్యాణ్ గారు ఆ స్క్రిప్ట్ చూసి ఫ్రీజ్ చేశారు, బాగుంది ఓకే మనం ముందుకు వెళ్దాం అన్నారు. సో దాని తర్వాత వన్స్ అది ఫ్రీజ్ అయిన తర్వాత ఇంకా డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చారు హిట్ ఇచ్చారో ఆయనకు సంబంధం లేదండి. ఆయన బాగా హిట్ ఇచ్చి వచ్చి నేను ఈ సీన్ మారుస్తా అంటే కళ్యాణ్ ఎందుకు బాగానే ఉంది కదా అదే చేయండి అంటారు. ఫ్లాప్ అయిన తర్వాత అసలు డిస్కస్ చేయరు. మనం ఆ రోజు మీరు ఫ్రీజ్ అయిన కథే కదా, మనం ఆ రోజు ఇది హిట్ అవుతారు అనుకున్నాం కదా, అదే చేయండి మళ్ళీ. ఫస్ట్ థింగ్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మేము కలిసాం కళ్యాణ్ గారితో, డైరెక్టర్ అందరూ వెళ్ళి కలిసేటప్పుడు కళ్యాణ్ గారికి ఇది ఒకటి ఉందా, ఇట్లా ఒక సినిమా రిలీజ్ అయిందా అని కూడా తెలియదు చెప్పారు. ఓకే. ఆయన దాని గురించి అస్సలు ఏం మాట్లాడలేదు. ఎప్పుడు డైరెక్టర్ గారితో అంత హ్యాపీగా ఉంటారు అట్లాగే మాట్లాడి ఎప్పుడు స్క్రిప్ట్ ఎప్పుడు షూటింగ్ వెళ్దాం మీరు ఎప్పుడు చెప్పండి. ఇప్పుడు కలిసారా ఆల్రెడీ? అవును సార్. ఓకే. ఒక 1 week బ్యాక్ కలిసాం. సో ఎప్పుడు వెళ్దాం షూటింగ్, ఎట్లా ప్లాన్ చేద్దాం, మీరు ప్లాన్ చేయండి, అయిపోయింది అక్కడితో. ఓకే. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఒకప్పుడు భీమేశ్వర శ్రీనివాసరావు గారికి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు పిలిచి ఒక సినిమా ఇచ్చారు, అన్నవరం ఇచ్చారు. ఆయన అంత డైరెక్టర్ అనేది, బట్ కళ్యాణ్ గారు ఫుల్ మార్కెట్లో ఉన్నారు. ఎందుకు ఇచ్చారంటే ఆయనతో చేశారు సినిమా, బట్ మళ్ళీ ఆయన ఇంకొక హిట్ ఇవ్వచ్చు కదా, మనం ఆయన నమ్మేం కదా. అంటే తిరుపతి ప్రసాద్ గారు అయినా సరే పెద్ద అని అయినా సరే కూడా ఆ స్క్రిప్ట్ బాగుంది, ఇది తమిళ్ రీమేక్ అనుకున్నప్పుడు అప్పుడు చేశారు ఆయనతో. ఓకే. సో అందువల్ల ఇప్పుడు తర్వాత ఖుషి అయిన తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్తో మళ్ళీ ఎస్జే సూర్య గారితో చేసి సినిమా ఫ్లాప్ అయింది. మళ్ళీ ఎస్జే సూర్య గారు చేద్దామని అన్నారు, బట్ మళ్ళీ ఆయన ఇంకో చేద్దాంటప్పుడు కొన్ని రోజులు గ్యాప్ తర్వాత ఆయన కూడా కొంచెం వేరే యాక్టింగ్కి వెళ్ళిపోయారు. సో అట్లాగా మూవ్ అయిపోయింది తప్ప ఆయన ఈ కమిట్మెంట్ ఇచ్చారంటే ఇంకా ఫిక్స్. కరుణాకరన్ చేసిన తర్వాత మధ్యలో కరుణాకరన్ ఫ్లాప్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ బాలు చేశారు కదండి. అవును. సో నేను చెప్తున్నాను ఊరికే బేసిక్గా ఆయన జర్నీలో అది కాదు. ఓకే. కమిట్మెంటే. బట్ ఆయన ముందే చెప్పారు నా ఎలక్షన్ నేను పొలిటికల్ని నా ప్రిఫరెన్స్ అది, ఆ రెస్ట్ ఆఫ్ ద టైంలో నేను సినిమా చేయగలను అనేది. ఈ 3 సినిమాలు 3 ప్రొడ్యూసర్లు కూడా క్లారిటీ ఉంది. 1 day ఒక 2 days షూట్ 1 day చేసేస్తారు. ఆయన అంత పర్ఫార్మెన్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా అంటే ఆయన మార్నింగ్ స్టార్ట్ చేసి ఒక సీన్ హాఫ్ డే 1 day సీన్ హాఫ్ డేలో చేసేస్తున్నారు ఆయన. అంటే కంటిన్యూగా 4-5 కెమెరాస్ పెట్టి అంత ఫాస్ట్ డైలాగ్స్ ఎంత అట్లా చేసేస్తాను అంతే. నాకే షాకింగ్ ఉంది.
అది హాఫ్ డే షూట్ చేసి బ్రేక్లో పొలిటికల్ మీటింగ్ చేసుకుంటారు, మళ్ళీ షూటింగ్ అట్లా చేంజ్ ఓవర్ ఉంటుందండి. ఇట్స్ అ వెరీ మనం చేయలేం అసలు. నేను ఇట్లా గుడి కట్టి మళ్ళీ సినిమా నా వల్ల అవ్వట్లేదు. ఆయన ఇక్కడ పొలిటికల్లో ఇంత సీరియస్ మీటింగ్ చేసి మళ్ళీ షూటింగ్ వచ్చినప్పుడు నార్మల్ అయిపోయి జోక్ సీన్ చేస్తాడు, కామెడీ సీన్ చేస్తాడు ఆయన. మళ్ళీ పొలిటికల్కి వచ్చిన ఇల్ బి చేంజ్. సో ఆ చేంజ్ ఓవర్ అనేది గాడ్ గిఫ్ట్. ఇంకొక సందేహం బయట ప్రేక్షకుల్లో ఫ్యాన్స్లో ఉంది సార్. ఇది ఏంటంటే కళ్యాణ్ గారు కమిట్ అయిన సినిమా ఈ 3 సినిమాలు చేసి ఫుల్ టైం పొలిటీషియన్గా సినిమాలు మానేస్తారా, లేకపోతే మంచి స్క్రిప్ట్ వస్తే చేసుకుంటూ వెళ్తారా టైం దొరికినప్పుడు అనేది అది ఆయనలోనే ఉంది. చాలా మంది ఫ్యాన్స్కి ఎదురు చూస్తున్నారు. ఈజ్ ప్యాషన్ ఇన్ మూవీ, ప్యాషన్ ఉంది. పొలిటికల్ అనేది ఆయన డెఫినెట్గా నేను ప్రజలకి చెయ్యాలనేదే ఆయన మోటివేషన్. సో ద మూవీ అనేది ఉందా లేదా అనేది ఆయనకే తెలుసు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ 3 సినిమాలైనా ఉంటుందా, లేకపోతే షూటింగ్ ఉంటుందా, లేకపోతే హరిశంకర్గా షూటింగ్ ఉన్న డౌట్ ఉన్నది కూడా ఆయన క్లియర్గా నేను చేసి కంప్లీట్ చేస్తా అన్నారు. సో అక్కడ వరకు క్లియర్గా ఉంది. దాని తర్వాత ఆయన డెసిషన్ మేకింగ్లోనే ఉంది. ఓకే, ఎవరితో షేర్ చేసుకోలేదు ఆయన అదే ఎవరితో చెప్పరండి ఆయన. ఆయనకు ఒక ప్లాన్స్ ఉంటాయి, అది దాన్ని. సో యూ విల్ వర్క్. ఒక వీడియో, ఆ వీడియో చూసి దాదాపు తెలుగు వాళ్ళందరూ సినిమాను ప్రేమించేవాళ్ళు, అలానే తెలుగు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు, మెగా కుటుంబం తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్ అయ్యారు. ఏం వీడియో అంటే ఆయన విన్నింగ్ తర్వాత మెగాస్టార్ ఇంటికి వచ్చినప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. రామ్ చరణ్ గారు వెల్కమ్ చేస్తూ పూలు వేస్తూ ఆయన బాబాయిని తీసుకెళ్ళటం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మదర్కి అన్నయ్యకి పాదాభివందనం చేయటం. అది చూసిన తర్వాత చాలామంది కళ్ళలో చెమ్మగిలిని అని చెప్పేసి చాలామంది ఓపెన్గా చెప్పారు. ఒకటండి, ఆయన ఎప్పుడు చేసేది అది. ఆయన ఎప్పుడు వాళ్ళ అన్నయ్యని కలిస్తే ఆ రెస్పెక్ట్ ఉంటుంది. అన్నయ్య లైక్ ఎ ఫాదర్. ఓకే, ఆయన అన్నయ్యకి ఎవరైనా ఏ మాట అంటే ఆయన వదలడు, అంత ప్రేమ. సో వదిన అంటే అంత ప్రేమ. సో ఆయనకి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచైనా ఆయన ఉంది ఆయనకి. ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన వచ్చి చూస్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. బట్ ఏంటంటే ఆయనకి ఆ కల్చర్ ఉంది బేసిక్గా. హీ హ్యావ్ దట్. పేరెంట్స్కి ఎట్లా హౌ రెస్పెక్ట్ చేయాలి అనేది నేనే అయితే చాలా నేర్చుకున్నాను, ఐ కెన్ సే. సో ఇట్స్ అ రియలీ ఇట్స్ ఎమోషనల్. ఇప్పుడు ఒక స్టేజ్ మీద ఆయన వెళ్ళి నేరుకెళ్ళి స్టేజ్లో అనేక కళ్ళు పడడం అనేది అంత ఇది కదా. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అదే అన్నాకండి, ఆయనకి అక్కడ ఆయన మర్చిపోతారు. నేను డిప్యూటీ సీఎం మర్చిపోతాను, నేను తమ్ముడిని అంతే. ఆ స్టేజ్ మీద ఇంకా చాలా జరిగినాయి, మీరు నోటీస్ చేశారు, చేసే ఉంటారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్కి పాదాభివందనం చేయటం, ఇటు పక్క చూస్తే బాలకృష్ణ గారు వాళ్ళ సిస్టర్ని 4 మీద ముద్దు పెట్టుకోవడం, ఇంకొక పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్ లోకేష్ తీసుకోవడం. ఇవి ఇట్స్ బ్యూటిఫుల్ మెమరీస్ అండి వాళ్ళు. ఇట్స్ ఎక్కడ పొలిటికల్ హిస్టరీలో జరగని విషయం అది. అంటే మంచి ఎమోషన్ మూమెంట్ అది. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. దీని మూమెంట్ కోసమే కదండి ఇన్ని సంవత్సరాలు వెయిటింగ్. అండ్ దాని తర్వాత కూడా ఇప్పుడు అంత క్లోజ్గా అంత ఒక ఫ్యామిలీలా ఉన్నారంటే సో రియల్లీ వాళ్ళ బాండింగ్ మెంటల్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారనేది. వన్స్ ఎవరైనా కళ్యాణ్తో చాలా క్లోజ్గా వెళ్తే దే వోంట్ లీవ్ కళ్యాణ్. సో దట్ ఈస్ అటాచ్మెంట్ అది. ఓకే, ఆయనతో ఒకసారి క్లోజ్గా ఉంటే దట్ విల్ బి ఈ విల్. అంటే నేను అన్నాను కంటే మనం ఆయనతో ఇన్ని సంవత్సరాలు ఉన్నానంటే మేము బయట వాళ్ళ గురించి మాట్లాడము, ఎవరి గురించి బిగ్ చేసుకోము, మా గురించి మాట్లాడుకుంటాం, ఇంతే. దట్ ఈస్ అ ఫ్రెండ్ బాండింగ్. గుడ్. ఇట్స్ నాట్ మనం ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా సక్సెస్ చేసుకోవాలి, ఎట్లా హార్డ్ వర్క్ చేయాలి, ఇవే ఉంటాయి తప్ప. ఇట్స్ ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. వీ హ్యావ్ టు. ఇప్పుడు కూడా మేము ఎవ్రీ టైం అంటప్పుడు ఇట్లా చేయాలి అట్లా అనుకుంటాం అనే ఉంటుంది తప్ప వేరే నథింగ్. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అన్నారు మీరు. ఫిజికల్గా మీరు చూస్తుంటే ఫిట్నెస్ గట్టి మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఏంటి ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా చేస్తున్నారు? డే ఎలా గడుస్తుంది మీకు? డైట్ ఏంటి? మీ డైట్ ఏంటి? లేదు మేము ఎట్లా అంటే నేను పర్సనల్ నేను మా 8-9 yearsగా నేనే కుక్ చేస్తాను ఇంట్లో అందరికీ. యా, ఎవ్రీడే. నాకు అది ఒక రిలీఫ్ నాకు. సో నాకు ఆ కుకింగ్ చేసేటప్పుడు నాకు వేరే మార్నింగ్ ఏ ఆలోచనలు ఉండవు. బేసిక్గా వెరీ డిసిప్లైన్ ఫుడ్ అంతే అండి. నార్మల్ ఫుడ్ మీరు ఉంటుంది. జస్ట్ మన హెల్త్ ఎవ్రీథింగ్ బాగుంటేనే మన వర్క్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ఆ డెడికేషన్ ఉంటుంది.
ఒక్కసారి మనకి హెల్త్ బాగాలేనప్పుడు మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, మనం దేని ముందుకి తీసుకెళ్ళాం, ఓకే ఇంకా చాలు అని అన్న స్టేజ్ వస్తుంది. సో కళ్యాణ్ గారు కూడా వెరీ ఫాస్టింగ్ ఎక్కువ చేస్తారు. అంటే ఎప్పుడు తినాలో అప్పుడు తింటాం అండి, అంతే. మేము ఎప్పుడైనా బాగా తినాలంటే ఆ రోజు తింటాం. బట్ ఏంటంటే వీ హ్యావ్ దట్ కంట్రోల్. రెస్టారెంట్కి వెళ్ళి తినేది ఏమీ లేదు. ఎప్పుడో మేము చెన్నైలో ఉన్నప్పుడు రెస్టారెంట్స్కి ఇద్దరు వెళ్ళేవాళ్ళం తప్ప. లేదు, ఆయన బయటకు వస్తే ఇంకేమైనా ఉందా, రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయినట్టు. ఇప్పుడు అదే అండి, ఇప్పుడు కూడా ఆయన వెళ్తే ఇవాళ నోటీస్ అండి ఆయనలో బ్యూటీ ఏంటంటే, పబ్లిక్లో ఆయన వెళ్ళి ఎవరైనా ఒకళ్ళు కరెక్ట్గా ఎంతోమందిలో ఒకళ్ళు స్ట్రగుల్ పడుతుంది కరెక్ట్గా చూస్తారు, ఆయన చూసి పిలుస్తారు. అది నాకు అనిపిస్తుంది, నేనే అనుకుంటాను కరెక్ట్గా చెప్తారు. సో వాళ్ళ పిలిచి మాట్లాడి పిక్చర్ చేసి వెళ్ళి, ఇప్పుడు కొంతవరకు ఆయన ఆఫీస్ దగ్గర నేను చేసేటప్పుడు మా వర్కర్స్ ఈ యాక్టర్స్ అంతా వచ్చి ఫోటో అంటే రండి తీసుకోండి, ఈ డోంట్ నెవర్ థింక్ నేను డిప్యూటీ సీఎం అట్లా ఉండదు ఆయనకి. నేను చెప్పి ఫ్రీగా ఫోటోలు తీసుకుంటారు. ఓకే, నేనేది ఇప్పుడు నేను ఫ్యూ డేస్ బ్యాక్ ఇట్లా ఆయన అంతా కలిసి ఉంటారు. ఆయన ఫుడ్ ఏంటి సార్ పరిస్థితి? ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాన్ వెజా వెజా ఏంటి పరిస్థితి మీకు? నేను మోరోవర్ వెజిటేబుల్ తింటాను, బట్ సార్ ఏంటంటే చాలా తక్కువ. ఏవో ఇంత తినేది ఎప్పుడు ఉండదు. ఇప్పుడు కాదు, ఎప్పుడు లేదు. ఎలక్షన్ టైంలో ఉన్నప్పుడు బాగా స్పీచెస్ ఇచ్చి టైర్డ్ అయిపోయి ఆయన కొంచెం హెల్తీగా తీసుకుంటారు, యోగా చేస్తారు, మెడిటేషన్ చేస్తారు. సో అందువల్ల ఆయనకి బికాస్ ఈజ్ హ్యావింగ్ ఎ డిసిప్లిన్. చిన్నప్పటి నుంచి ఆయన ఒక కరాటే బ్లాక్ బెల్ట్ తీసుకొని, కరాటే అంటే ఒక మెడిటేషన్ లాగా. కరాటే నేర్చుకోవడం ఎందుకంటే మీరు మైండ్ కంట్రోల్లో పెట్టుకోవడానికి. ఎంత హ్యాంగర్ కోపం ఉన్నా కూడా మీరు మైండ్లో కంట్రోల్ పెట్టుకోవడానికి. లేదంటే కరాటే చేసిన అందరూ బయటకు ఊరికనే తెలుసని చెప్పి పొట్లాటలకు వెళ్తారు. అది కాదండి, అది డిసిప్లిన్ ఆఫ్ ఇది. సో ఆ మైండ్ మన కంట్రోల్గా పెట్టుకోవడానికే ప్రాక్టీస్. ఓకే, ఆ మైండ్ కంట్రోల్లో తన జర్నీలో ప్రతిదానికి కూడా కంట్రోల్ ఉంటుందండి. ఓకే, తను సఫర్ అయినా కూడా ఆయన ఓకే మనం మళ్ళీ ముందుకు వస్తాం, పైకి వస్తాం అనేది. ఓకే, సో ఐ వాంట్ టు సే కళ్యాణ్ గారి బర్త్డేకి హీ హ్యాస్ టు గో ఫర్దర్. అంటే ఆయన ఇంకా మోర్ దెన్ మూవీ, ఇంకా ప్రజల మనిషి ఆయన. ఓకే, మీటింగ్కి వెళ్తే నాకు నైట్ 12, 1 అయిపోతుంటుంది. మధ్యలో ఇఫ్ ఐ కాల్ డిన్నర్ చేద్దాం అంటే ఐ ఫినిష్ ఇట్. సో అంతా టైం తీసుకుంటారు. ఓకే, ఐ ఆల్సో నేను దగ్గర 7-8 years ఒక సేమ్గాతో ఉన్నాను కూడా. అవును, బట్ ఐ కెన్ సీ ద డిఫరెన్స్. అంటే ఈయన కంటిన్యూస్, సూపర్. అంటే ఈజ్ ఎంజాయింగ్ దట్ ప్యాషన్. పొలిటికల్గా ఏదో చేయాలి, ఆ ప్యాషన్ ఉంటేనే మీరు అది ఆ ఎనర్జీ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. సూపర్. సినిమా ఈజ్ మేబీ ఈజీ అనుకోవచ్చు, పొలిటికల్ ఇస్ నాట్ ఈజీ. ఓకే, సినిమా చేసిందో టెంపుల్ అనుకున్నాం కదా, అది ఈజీ కాదు. సో ఇద్దరికి ఒక వేరియేషన్స్ ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఫ్యామిలీ విషయానికి వస్తే వాస్కి గారు తొలి ప్రేమ తర్వాత చాలా రోజుల తర్వాత స్క్రీన్ ముందుకు వచ్చి యాక్ట్ చేస్తున్నారు. తను యాక్ట్ చేస్తున్నవి కూడా మంచి హిట్లు అవుతున్నాయి. 90s వెబ్ సిరీస్ కానీ లేకపోతే మన వచ్చిన ఏం పరిస్థితి అమ్మ చేసిన వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ మీరు చూస్తున్నారా? మళ్ళీ నేను ఎప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి? మీరు అంటే దానికి మా పిల్లలు ఎడ్యుకేషన్ ఇప్పుడు మా అబ్బాయి ఆర్కిటెక్చర్కి వచ్చిన, మై డాటర్ డూయింగ్ మెడిసిన్. ఆర్కిటెక్చరా? సో వాళ్ళిద్దరు ఎడ్యుకేషన్ వరకు తన ఇంట్లో ఉండాలి. నేను వాళ్ళని మళ్ళీ నువ్వు సినిమాలు వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయి పిల్లల్ని ఎవరు చూసుకుంటారనే పాయింట్లో తను తీసుకునే డెసిషన్. ఓకే, ఓకే. సో వాళ్ళిద్దరికి ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అయింది. మా అబ్బాయి ఇక్కడ అయింది, తంది అంటే ఆర్కిటెక్చర్ వచ్చి చదువుతున్నాడు కాబట్టి నువ్వు షీఈస్ ఓకే మనం చేయొచ్చు అనేది. నేను ఎప్పుడు ఏది వాట్ ఎవర్ యూ ఆర్ కంఫర్టబుల్ డూ ఇట్. ఓకే, తను అసైన్ చేసిన తర్వాత కూడా తను ఇంకో ప్రాజెక్ట్స్ వస్తే కూడా షీ మోర్ సెలెక్టివ్. నేను చేసేస్తాను, తను వెళ్ళి అంతే అవసరం కూడా లేదు. సో ఒక చేంజ్ ఓవర్. ఓకే, షీ హ్యావ్ టు ఎంజాయ్ దట్ ప్రొఫెషన్ అంతే. ఇట్స్ నాట్ అబౌట్ మనం సినిమాలు చేసి డబ్బులు చేయడం కాకుండా టు బి ఎంజాయ్ అనేది తన పాయింట్. సూపర్ సార్. అంటే అండర్స్టాండింగ్ మీద వెళ్తున్నారు గట్టిగా అయితే ఇద్దరు. సాయిబాబా దేవుడి దైవాలు అన్నీ మనం అండర్స్టాండింగ్ చెప్పి మనం మాట్లాడలేం. హ్యాస్ టు బి జరగాలి అది. ఎవరు సార్ ఎవరు డామినేషన్ ఇంట్లో? డామినేషన్ ఎప్పుడు ఉండదు సార్. ఎందుకు అంటే
ఇంతవరకు ఇవాళ దాకా వరకు నా ఖర్చులు ఏమైనా కూడా నేను తన దగ్గర అడిగే తీసుకోవడం. నేను ఇంతవరకు డబ్బులు హ్యాండిల్ చేసింది లేదు. సూపర్. నాకు తను పెట్రోల్కి 5,000 ఇచ్చినా మళ్ళీ అకౌంట్ అడుగుతుంది, 5,000 తీసుకున్నా ఏమైనా, అది ఇప్పుడు వరకు ఉంది. సో నాకేంటంటే నాకు ఆ డిస్టర్బెన్స్ లేకుండా మనీ ఏంటి అనేది నాకు ఎప్పుడు ఉండదు. ఫైనాన్షియల్ టెన్షన్ అనేది మీరు నాకు తీసుకోండి, నాకు కష్టం ఉన్నా తను మేనేజ్ చేస్తాడు. సో నాకు నాకు అందువల్ల నాకేంటంటే ఆ సపోర్ట్ వల్లనే నేను ఇన్ని ప్రాజెక్ట్ లేదంటే ఒక పీస్ ఆఫ్ మైండ్గా ఒక టెంపుల్ చేయలేమండి. మీకు ఇంట్లో హెల్తీగా లేకపోతే మీరు బయట ఏ పని చేయలేరు. అది మీకు రిఫ్లెక్ట్ కొడుతుంది, మన కెరియర్ కూడా దెబ్బతినేస్తుంది. అంటే నాకు ఒక వర్క్ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే నేను మోస్ట్ ప్రిఫరబుల్ టైం నా ఇల్లే. నేను మళ్ళీ ఎక్కడికి ఫ్రెండ్స్ ఐ డోంట్ గో టు పార్టీస్ ఎప్పుడు ఉండదు నాకు. అదంతా బికాస్ ఆఫ్ కళ్యాణ్ గారే. అంటే మా ఇద్దరికి లేదు. నాకు ఒక్కసారి నేను ఏదో వెళ్దాం అనుకుంటే నాకు ఆ కల్చర్ తెలియకుండా నేను వచ్చేసాను. అంటే ఆ స్టేజ్లో ఉన్నాను నేను. సో డిసిప్లిన్ అంటే ఎక్సర్సైజ్ అయినా ఒక బేసిక్గా ఒక డిసిప్లిన్, ఫుడ్లో ఒక డిసిప్లిన్, మనం ఒక హాబీ క్రియేట్ చేసుకోవాలి మనకని. సో లేదంటే మనకి వేరే ఆలోచనలు బయటికి వెళ్ళాలి అది అనిపిస్తుంది. సో ఐ లవ్ టు స్పెండ్ క్వాలిటీ ఆఫ్ టైం విత్ కిడ్స్. అండ్ తర్వాత సార్ కళ్యాణ్ గారు ఆయనతో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ టైం ఆయనతో ఉంటాను నేను ఇప్పుడున్న టైంలో. అది ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా మెమొరీస్ కళ్యాణ్ గారి గురించి, మీ జీవితం గురించి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.